we believe, all things are possible. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు. ప్రవక్త ఈ వర్తమానం పేరు ఏం పెట్టాడు ఆయన? ఈ మెల్కీసెదెకు ఎవరు? హల్లెలూయా. చూడండి, ఆ జయించిన తన కుమారునికి అబ్రహాం ఏం చేశాడు? ఆ యొక్క రాజులను సంహారం చేసి మరి పట్టబడిన తన యొక్క సహోదరుడైన ఆ యొక్క లోతును మరి అతని యొక్క కొల్లగొట్టబడిన ఆ యొక్క ఆస్తిని ఆయన విడిపించుకొని ఆయన జయించి వస్తున్నాడు. ఆయన ఆ రాత్రి సమయంలో ఆయన జయించి వస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఆ జయించిన తన కుమారుడికి ఆయనే రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. మరి జయించిన వారు మాత్రమే రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకోవాలి. అందరూ తీసుకోవడానికి వీల్లేదండి. ఎవరు తీసుకోవాలి? జయించిన కుమారులు, జయించిన రాజసంతానం. హల్లెలూయా. మరి దేవుడే తన కుమారునికి తీసుకొని వస్తున్నాడు. ఆయన మనకు కూడా ఉన్నదా? మన పోరాటములు అయిపోయిన తర్వాత, ఈ భూలోక యాత్ర ముగించబడిన తర్వాత, ఈ భూలోక పోరాటం ముగించబడిన తర్వాత, ఓ మన యొక్క పెళ్లి కుమారుడు, ఓ మన పితృడైన అబ్రహాంకు ఎవరైతే రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడో ఆయనే మధ్యాకాశంలో మన గొప్ప పెళ్లి విందును ఆయన మనతో పంచుకొనబోచున్నాడు. ఆయన హల్లెలూయా. జయించిన తన కుమారులకు కుమార్తెలకు ఆయనే విందు చేయనై ఉన్నాడు. ఎక్కడ? మధ్యాకాశంలో. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రభురాత్రి భోజనం ఎవరికి? అది కేవలం జయించిన వారికి. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క మెల్కీసెదెకు మరి ఈయన ఎవరంటే తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, జీవిత కాలంలో ఆదియు అంతం లేనివాడు. హల్లెలూయా. మరి దేవునికి ప్రారంభం కానీ ఆ యొక్క అంతం కానీ ఉన్నదా? ఆయన ప్రారంభం లేనివాడు. ఆయన ఎప్పుడు ఉన్నారు సార్ మీరు అంటే, నేను ఎప్పుడు ఉన్నవాడను అనువాడను. కోట్ల సంవత్సరాలు అయిపోయినా కానీ ఆయన ఉన్నవాడు అనువాడాయన. నువ్వు ఎంత ముందుకు పోయినా కోట్ల సంవత్సరాలు మిలియన్లు ట్రిలియన్లు నువ్వు ఎంత ముందుకు పోయి సార్ నీ వయసు ఎప్పుడు స్టార్ట్ అయిందని అంటే, నేను అంటాడు ఆయన, నా వయసు స్టార్ట్ అవ్వలేదు, నేను ఉన్నవాడను అనువాడనని అంటాడు ఆయన. దేవుడు ప్రారంభమైన వాడు కాడాయన. ఆయన మనలాగా ప్రారంభం ఉన్నవాడు కాడాయన. ఒకవేళ ఇది ఏమై ఉంటుందని ఒకవేళ నువ్వు ఆలోచించావా? ఉన్న 4 జుట్టు కూడా ఊడి, హల్లెలూయా, ఇక మళ్ళా ఈ నూనె ఆ నూనె రాసుకోవాలా? వద్దా? అట్లాంటి జోలికి పోయావా నీకు మెంటల్ లేసి పిచ్చివాడిగా అయిపోతావు. అసలు దేవుణ్ణి ఎవరు తయారు చేశారు? ఈయన ఒంటరిగా ఎట్లా ఉన్నాడైనా? అన్ని వస్తువులు మరి ఎవరో చేసే వచ్చింది కదా, మరి దేవుడు ఎట్లా ఉన్నాడు ఆయన? అట్లా ఆలోచన చేసి పిచ్చోడు అయిపోతావు. అది మన పని కాదు అది. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు దాన్ని నమ్మడమే మన పని. నిజమేనా? సరే, అలాగనే ఆయన ఆ యొక్క కొత్త నిబంధనలు ఆయన అన్నాడు. మరి మెల్కీసెదెకు ఎక్కడున్నాడు? ఆ పాత నిబంధనలో మాత్రమే ఉన్నాడు ఆయన. కానీ కొత్త నిబంధనలు ఎందుకు ఆయన కనిపించలేదు? ఆయన ఆ థియోఫరీలో ఉన్న మెల్కీసెదెకు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. మరలా ఆయన కొత్త నిబంధనలు ఆయన ఎక్కడా కనిపించలేదు ఆయన. ఎందుకనంటే ఆ యొక్క ఆది అంతం లేని వాడే మరియ గర్భంలో శరీరాన్ని ధరించాడు. అందుకొరకే ఆ రోజు రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చిన ఆయన అదే మాదిరిని ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన తన శిష్యులకు ఆయన జయించిన తన కుమారులకు ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన పాత నిబంధనలు ఉన్న క్రమమే కొత్త నిబంధనలు కూడా అదే క్రమమై ఉన్నది. హల్లెలూయా. మొదటి మనిషి కుమారుని రాకడలో ఆయన దేనితో ముగించాడు? ఆయన చివరి రాత్రి భోజనంతో, ఆయన ప్రభు రాత్రి భోజనంతో ఆయన ముగించాడు. ఆయన అలాగనే ఈ కాలపు విలియం బ్రెన్హామ్, ఈ కాలపు ప్రవక్త మరి దేనితో ముగించాడు? ఆయన సావాసవన వర్తమానం ప్రభురాత్రి భోజనంతో ఆయన తన యొక్క కాలాన్ని, తన యొక్క జీవితాన్ని ఎక్కడి నుంచి ఆయన ఆ మహిమలోనికి వెళ్ళిపోయాడు. ఆయన ఈ కార్యాలు ఎవరికి అర్థమవుతాయి? హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏమంటున్నారు? 1965లో
ఆయన 12వ తారీఖు ఆయన చివరి వర్తమానం అది. 12వ తారీఖు ఆయన దేనితో ముగించాడు? ఆయన ఆ యొక్క ప్రభురాత్రి భోజనంతో ముగించాడు ఆయన. హల్లెలూయా. మరి వీళ్ళేమంటున్నారు? 1963లో రాకడైపోయింది కాబట్టి ఇక మాకు రొట్టె ద్రాక్షరసంతో పని లేదు. హల్లెలూయా. నిజంగా మరి వీళ్ళని ఏమనాలి? మీరు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధం అన్నాడు ఆయన. మీరు మీ తండ్రి క్రియలను నెరవేర్చగోరుచున్నారు. అందుకొరకు ఆ రోజు ఆ 70 మంది ఆయన అన్నాడు, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు ఆయన. కానీ వారు దాన్ని ఇష్టపడక వారు వెళ్ళిపోయారు. వారి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేవు కాబట్టి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలాగనే 1963 దగ్గర నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు కాబట్టి. నిజంగా నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే నువ్వు 63లో ఎత్తబట్టు అయిందని ఎట్లా అంటావు? ప్రభు రాత్రి భోజనం అక్కర్లేదని ఎట్లా అంటావు? బాప్టిజం అక్కర్లేదని ఎట్లా అంటావు? హల్లెలూయా. అందుకొరకు వాళ్ళు కూడా మాకు ప్రభురాత్రి భోజనం వద్దు, పాదశుద్ధి వద్దని ఆ 70 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు వారిలో ఉన్న ఆత్మ ఈ చివరి కాలంలో పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయా. అయితే ప్రవక్త అన్నాడు, మనం ప్రభువును కలుసుకునేంత వరకు ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించాలి. ఒకవేళ నిజంగా 63లో రాకడైపోతే మరి 65లో ప్రభురాత్రి భోజనం ఎందుకు ఇచ్చాడు ఆయన? అంటే రాకడ జరగలేదని దానికి అర్థమై ఉన్నది. హల్లెలూయా. ఓకే సార్, చదవండి. మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదటి నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు శాలేం రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడు ఎంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చెను. కొల్లగొన్న శ్రేష్టమైన దానికి అర్హుడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అబ్రహాం సంతానం అని చెప్పుకొని శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అబ్రహాం అయితే తాను కొల్లగొన్న దాంట్లో శ్రేష్టమైన దానిని ఆయన దేవునికి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మరలా అదేవిధంగా అబ్రహాం యొక్క రాజసంతానం అలాగనే చేస్తుంది. రాజసంతానం దొంగలించదు. హల్లెలూయా. నమ్ముతున్నారా? చూడండి ఇక్కడ మరి ఈ మెల్కీసెదెకు ఎవరనే వర్తమానంలో 17వ పేర ఈ గొప్ప వ్యక్తిని గురించి ఆలోచించండి. ఈయన ఎంత గొప్పవాడే ఉండేనో చూడండి. మరియు ఇప్పుడు ప్రశ్న ఏమనగా, ఈ వ్యక్తి ఎవరు? వేదాంత పండితులకు వేరువేరు ఉద్దేశములు ఉన్నవి. మరి వేదాంత పండితులు అంటే ప్రపంచమంతటా ఏ బోధకులతో నింపబడి ఉన్నది? చెప్పండి సార్. తర్బీదు పొందిన బోధకులతో. కూలరాన్ చేయండి. నిజమేనా అండి? మనం బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, కానీ ఎవరైనా సరే సేవకు రావాలంటే వారు మరి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశారు వాళ్ళు. హల్లెలూయా. కానీ సోదరులారా, నువ్వు ఏ ట్రైనింగ్ చేయకపోయినా దేవుడు నీకు తన ప్రత్యక్షతనిచ్చాడు ఆయన. మరి నువ్వెంత ధన్యురాలవో తెలుసా? నువ్వెంత ధన్యుడవో తెలుసా? సీమోరు మరియోరా, నువ్వు ధన్యుడవు. పరలోకమైన నా తండ్రి నీకు ఇది బయలుపరిచాను. ఇది వేద కళాశాలలో బయలుపరచబడదు, ట్రైనింగ్ కళాశాలలో బయలుపరచబడదు. హల్లెలూయా. కానీ ఈరోజు గొప్పగా మరి చాలా చక్కగా క్లాసుగా నేర్చుకున్న వారు ఈరోజు దైవత్వాన్ని పట్టుకోవడంలో వారు విఫలమయ్యారు. ఎందుకనగా దేవుడు కళాశాలలో బయలుపరచబడడు, మానవ బోధల ద్వారా ఆయన బయలుపరచబడడు. దేవుడు నిన్ను వ్యక్తిగతంగా ఆయన బయలుపరచుకోవాలి. ఆయన ఆ రోజు పేతురుకి ఎట్లయితే బయలుపరచుకున్నాడో ఈరోజు ఆయన నీకు అదే విధంగా వ్యక్తిగతంగా బయలుపరచుకోవాలి. బయలుపాట అది గుంపుతో రాదు, కానీ అది వ్యక్తిగతంగా వస్తుంది. హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి ఎవరు? వేదాంత పండితులకు వేరువేరు ఉద్దేశం ఉన్నవి, కానీ మర్మముగు గ్రంథముగా నుండిన 7 ముద్రలు ఇప్పబడినప్పటి నుండి
అది మనకును మర్మంగానే ఉండేను. ఈ మెల్కీసెదెకు ఎవరైనా ఇది 7 ముద్రలు ఇప్పబడినంత వరకు అది మర్మముగా ఉన్నది. హల్లెలూయా. ఈ మెల్కీసెదెకు ఎవరు అనే ఒక ఊహాజనితమైన కథ అని అనుకున్నారు చాలా రోజులు. నిజమేనా? కానీ ఆయన ఊహ కాదు. ఆయన నిజమేనా? ఆయన నిజమైన మరి దేవుడై ఉన్నాడు. అయితే 7 ముద్రలు ఇప్పబడినంత వరకు ఇది మర్మంగానే ఉండెను. ప్రకటన 10:1-7 ప్రకారంగా ఈ గ్రంథంలో రాయబడిన మర్మములన్నీ సంస్కర్తల కాలం నుండి మరుగై ఉన్నవి. మరి సంస్కర్తలు అంటే ఎవరు? ఆ యొక్క మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ. చూసారా? ఆ యొక్క సంస్కర్తల కాలంలో అది మరుగుగా ఉన్నది. కానీ చివరి కాలంలో దేవుడు 7వ దూత ద్వారా ఆ యొక్క ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన ప్రతిదీ బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా. చివరి సంఘకాలపు దూత ద్వారా తేట తెల్లం చేయబడునని చెప్పబడెను. అది నిజమని అందరికీ తెలియను. ఎందుకు తెలుసు అది నిజమని? అది నిజము. వెలికి తీసుకొని రాబడవలసి ఉన్నది. ప్రతి మర్మాలని బయటికి రావలసి ఉన్నది. వచ్చిందా? ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఎవరో నీకు నాకు తెలిసిందా? అక్షరాల దేవుడే ఆయన. ఆ థియోఫనీలో ఉన్న దేవుడు, ఆ థియోఫనీలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన. నేను మాట్లాడితే బాగుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఈ అబ్రహామును కలుసుకున్న ఈ మెల్కీసెదెకు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన శరీరధారిగా కాకముందు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆ థియోఫనీలో ఉన్నాడు. ఆయన ఆ ఎన్మార్ఫీలో ఉన్నాడు. ఆయన ఆ యొక్క అదృశ్యమకు దేహములో ఆయన అబ్రహాముకు ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ వ్యక్తిని గురించి ఎంతో వివాదం ఉన్నదని ఎరిగి ఉన్నాం. అంటే ఈ మెల్కీసెదెకుని గురించి చాలా వివాదాలు ఉన్నాయి. చాలామంది కొందరు ఇలాగా, కొందరు అలాగా. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా వివాదమే. నన్ను గురించి ఏమనుకుంటున్నారు ప్రజలని అడిగాడు ఆయన. ఒకడు ఇర్మియా అని, యోహాన్ అని, ప్రవక్తలు ఒకడని, ఏలియా అని. నిజమేనా? అలాగనే ఈరోజు కూడా అంతే. ఈ మెల్కీసెదెకు ఎవరు? అయితే 7 ముద్రలు విప్పబడ్డాయి. మెల్కీసెదెకు ఎవరో బయలుపరచబడ్డాడు. హల్లెలూయా. జాగ్రత్త. మరి ఈ వ్యక్తిని గురించి ఎంతో వివాదం ఉన్నదని ఎరిగి ఈ అంశం ద్వారా దానిని జాగ్రత్తగా బద్దలు చేసి ఈయన ఎవరో కనుగొనవలెను. ఆయన గురించి అనేక ఆలోచన పాఠశాలలు ఉన్నవి. మరి బైబిల్ కళాశాలలు అనేక రకాలుగా బోధిస్తున్నారు. అందులో ఒక పాఠశాల వారు చెబుతున్నారు, మరి నిజంగా ప్రేమించండి వర్తమానాన్ని. మరి ప్రతి మాటను మనం ఎట్లానంటే దాన్ని గంభీరంగా చూడాలి. అప్పుడే దేవుడు నీకు అర్థమవుతాడు. దాన్ని నువ్వు అక్షరంగా చూడకూడదు. ప్రతి మాట అది గంభీరమైనది. హల్లెలూయా. ప్రవక్త చెప్పిన మాట ఏది తన సొంతంగా మాట్లాడలేదండి. ఈ వర్తమానము చూడండి ఎంత చక్కగా ఉంటుంది. ఒక మానవుడు మాట్లాడితే ఇది రాదండి. కానీ ఇది ఎవరు మాట్లాడారు? ఆత్మ ప్రవక్త ద్వారా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. చూడండి, అందులో ఒక పాఠశాల వారు చెప్పుచున్నారు, అతను కేవలం ఒక కల్పిత వ్యక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందులో ఒక పాఠశాల వారు చెప్పుచున్నారు, అతను కేవలం ఒక కల్పిత వ్యక్తి, అతడు అసలు వ్యక్తి కాదు. హల్లెలూయా. అయితే మరికొందరైతే అది ఒక యాజకత్వం అని చెప్పుదురు. అనగా మెల్కీసెదెకు యాజక క్రమం అన్ని ఆలోచన కంటే అది కొంత మేరకు సమంజసంగా ఆలోచనగా కనిపించవచ్చును. ఎందుకనగా అది యాజక క్రమం అని వారు చెప్పుదురు. కానీ అది కాదు. ఎందుకనగా 4వ వచనంలో అది చెప్పుచున్నది, అతను ఒక వ్యక్తి కాబట్టి వ్యక్తిగా ఉండవలనంటే అతడు ఒక వ్యక్తిత్వం కలిగి ఉండవలను. కాబట్టి ఇక్కడ కూర్చున్న మన ప్రతి ఒక్కొక్కరికి ఏమున్నది? వ్యక్తిత్వం ఉన్నది. నిజమేనా? ఒక వ్యక్తికి ఏముంటుంది? మరి ఆ వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఒక మనిషి ఒక క్రమం కాదు కానీ ఒక వ్యక్తి. కాబట్టి ఆయన ఒక యాజక్రమం మాత్రమే కాదు, ఒక కల్పితమైన వాడు కాదు, ఆయన ఒక వ్యక్తి. 18వ పేర, ఆ వ్యక్తి నిత్యుడు. మీరు గమనించినచో ఆయనకు తండ్రి లేడు, ఆయనకు తల్లి లేదు, ఎప్పుడు జన్మించెనో కాలము లేదు, మరియు ఎప్పుడు ముగింపు పొందెనో కాలము లేదు. ఆయన ఎవరైనా కానీ ఈ రాత్రి ఇంకా జీవించి ఉన్నాడు. ఇంకా మెల్కీసెదెకు జీవించి ఉన్నాడు. ఎందుకనగా బైబిల్ ఆయనకు తండ్రి తల్లి దినముల ప్రారంభం జీవితాంతము
లేదని చెప్పుచున్నది. కనుక ఆయన ఒక నిత్యుడగు వ్యక్తి అయి ఉండవలెను. అది నిజమేనా? ఒక నిత్యుడగు వ్యక్తి కనుక ఆయన ఒక వ్యక్తి అయి ఉండవలెను. దేవుడే, ఎందుకనగా దేవుడొక్కడే నిత్యుడగు వాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరంటే మరి ఆ నిత్యత్వం కలిగిన వ్యక్తి ఎవరు? దేవుడు మాత్రమే. ఆది అంతం లేని వాడెవరు? దేవుడు మాత్రమే. కానీ మాట మరి ఈ 7 ముద్రలు ఇప్పబడినంత వరకు నీకు ఇది బయలుపరచబడదు, ఇది పాఠశాలలో బయలుపరచబడదు. కానీ ముద్రలు ఇప్పబడిన తర్వాత హల్లెలూయా ఈ వ్యక్తి ఎవరో మనకు బయలుపరచబడ్డాడు. ఆయన ఎవరో కాదు కానీ ఆయనే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఒకసారి మనం చూద్దాం ఆ యొక్క 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. 1 తిమోతి 6:15. 1 తిమోతి శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. హల్లెలూయా. 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వం అనగా మరణం లేనివాడు ఆయన. హల్లెలూయా. అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరడు. చూడనేరడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన స్వరాన్ని ఎవరు వినలేరు, ఆయన ఎవరు చూడలేరు. కానీ ఇప్పుడు ఆయన చూడని ఆ యొక్క దేవుడు ఏమయ్యాడు? ఆ యొక్క అదృశ్యుడు ఏమయ్యాడు? దృశ్య రూపంలోనికి వచ్చాడు, ఆ లోగాసులోనికి వచ్చాడు, ఆ ఎన్మార్పిగా మారాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క తండ్రిని కనబరిచింది ఎవరంటే కుమారుడే బయలుపరిచాడు. నిజమేనా? ఆ తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడు ఆ తండ్రిని బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకు ఆ యొక్క ఫిలిప్పుతో ప్రభు ఏమన్నాడు? ఫిలిప్పు, నేను ఇంతకాలం నీతో ఉండినాను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు, తండ్రియే నాలో ఉండి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి రూపం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే ఆ యొక్క తండ్రి అయి ఉన్నాడు. నిజమేనా? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. అయితే ఇప్పుడు సమస్య ఏదనగా దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారని చాలామంది ప్రజలు బోధించడం మనం లేఖనంలో కనుగొనుచున్నాం. నిజమేనా? ఈ లేఖనాలను తీసుకొని చాలామంది బోధకులు ఏమంటున్నారు? దైవత్వంలో 3 ఉన్నారు, త్రిత్వం ఉన్నదని అంటున్నారు. కాబట్టి వ్యక్తి లేకుండా వ్యక్తిత్వం ఉండదు. హల్లెలూయా. మరి ఒక వ్యక్తి లేకుండా వ్యక్తిత్వం ఉండదు. కాబట్టి 3 ఉంటేనే కదా 3కి వ్యక్తిత్వాలు ఉండేది. నిజమేనా? మరి 3 ఉన్నారా? లేరండి. కానీ అక్కడ ఒక్కడిగానే పిలువబడుతున్నాడు. ఒక్కరిలో 3 నివాసం చేయడం అది అసాధ్యమైన కార్యం, నమ్మలేని కార్యం అది. హల్లెలూయా. ఒక వ్యక్తిత్వంను తయారు చేయవలనంటే ఒక వ్యక్తి కావాలను. ఒక బ్యాప్టిస్ట్ సేవకుడు కొద్ది వారముల క్రితం నా ఇంటికి వచ్చి ఇట్లు చెప్పాను. మరి ప్రవక్త బ్రెన్హామ్ గారి దగ్గరికి వచ్చి ఒక బ్యాప్టిస్ట్ సేవకుడు కొద్ది వారముల క్రితం నా ఇంటికి వచ్చి ఇట్లు చెప్పాను, నీకు సమయం ఉన్నప్పుడు దైవత్వం యొక్క విషయంలో నేను సరి చేయవలనని కోరుచున్నాను. ప్రవక్త ఇంటికి వచ్చి, అయ్యా నీకు టైం ఉంటే దైవత్వం విషయంలో నేను నిన్ను సరి చేయాలనుకుంటున్నాను. ప్రవక్త అన్నాడు, అరే అది చాలా ప్రాముఖ్యమైన కార్యం, అది ఎప్పుడో సమయం ఉన్నప్పుడు ఎందుకు, ఇప్పుడు నేను ఫ్రీ, దాని కొరకు నా పని అంతా పక్కన పెట్టి ఇప్పుడు నేను నువ్వు చెప్పే మాటలను సరి చేసుకుంటానన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, నేను సరిచేయనని కోరుచున్నాను, ఇంకా చెప్పవలనచో నన్ను సరిచేయటకు పిలిచాను. ఇప్పుడు నాకు సమయం ఉన్నది, ఎందుకనగా నేను సరిచేయబడగోరుచున్నాను అని ప్రవక్త అన్నాడు. అదే చేయుటకు మనం అంతా ఒక ప్రక్క పడవేదుమని చెప్పాను. ఇక నేను సరిగా అవడానికి నాకున్న పనినంతా పక్కన పెడతానన్నాడు ఆయన. అతడు వచ్చి, బ్రెన్హామ్ సోదరుడా, కేవలం ఒక్క దేవుడు ఉన్నాడని నువ్వు బోధించున్నావు కదా అన్నాడు. అవునయ్యా అన్నాను. సరే, ఒక్క దేవుడు అని నేను నమ్ముదును, కానీ 3 వ్యక్తులుగా నున్న దేవుడు ఒకే దేవుడు అని చెప్పాను. అయ్యా
అది మరలా చెప్పండి అని అడిగాను. ఒక్కడే దేవుడు కానీ అందులో ముగ్గురు ఉన్నారని అంటున్నాడు ఆయన. అయ్యా అది మరలా చెప్పండి అని అడిగాను. ఒక్క దేవునిలో ముగ్గురు వ్యక్తులు అన్నాడు. నీవు ఏ బడిలో చదువుకున్నావు? ప్రవక్త ఏమన్నాడు? ఏ బడిలో చదువుకున్నావు నాయనా అని అడిగాను. చూచారా, ఒక బైబిల్ కాలేజీలోని అతడు చెప్పాను. ఆయన ఏమన్నాడు? నేను బైబిల్ కళాశాలలో నేర్చుకున్నాను అన్నాడు. అది నేను నమ్ముదును. వ్యక్తిత్వం లేకుండా నువ్వు వ్యక్తివి కాలేవు. నీవు ఒక వ్యక్తిత్వం ఉన్నది అంటే అది నీకు నీవుగా ఉన్న వ్యక్తిత్వం. నీవు వేరుగలను వ్యక్తిగత ప్రాణివి అన్నాను. వేదాంత పండితులు సైతం దానిని వివరించలేరు కదా అని అతడు పలికాడు. నేను చెప్పాను, అది ప్రత్యక్ష ద్వారా వచ్చును. దేవుడు ఒక్కడే అని నువ్వు ఎట్లా తెలుసది? ప్రత్యక్షత ద్వారా. నా ప్రత్యక్షతను అంగీకరించలేను అని అతడు పలికాను. ప్రణాంసరుడు నీ ప్రత్యక్షత నేను అంగీకరించలేను అని అన్నాడు ఆయన. దేవుడు నీకు అర్థం చేయాలంటే అది తప్ప వేరే మార్గం లేదు. దేవుడు మనకు బయలుపరచబడాలంటే ప్రత్యక్ష ద్వారా మాత్రమే. హల్లెలూయా. నువ్వు ఎంత బైబిల్ అక్షరాలు ఎంత ప్రయత్నం చేసినా, బాబు నీకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పినా బయలుపాటు రాదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు నీకు అర్థం చేయాలంటే అది తప్ప మరే మార్గము లేదు. ఎందుకనగా అది వివేకం గల వారికి జ్ఞానులకు మరుగు చేయబడి పసిపిల్లలకు బయలుపరచబడి ఉన్నది. బయలుపరచబడుట అనగా ప్రత్యక్షపరచబడుట పసిపిల్లలకు. అంటే నీకు నేర్చుకునే స్వభావం ఉండాలి. వాక్యంలో ఏం చెప్పబడిందో దాన్ని నేను నమ్ముతారని నువ్వు ఒక తీర్మానం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పసిపిల్లలకు బయలుపరచబడి ఉన్నది. బయలుపరచబడుట ప్రత్యక్షత, పసిపిల్లలకు బయలుపరచుట అని చెప్పాను. మరియు అనగా నేర్చుకొని అంగీకరించు వారికి అని చెప్పాను. అంటే వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యం దగ్గర నేర్చుకోవాలి. మరియు నీకు దాన్ని అర్థం చేయుటకు దేవునికి మరే మార్గం లేదు. దేవుడు ఎవరికైనా వాక్య బయలుపాటు ఇవ్వాలంటే ప్రత్యక్ష ద్వారా మాత్రమే. వేరొక మార్గం లేదండి. నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం నీకు కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటే అసాధ్యము. దేవుడు ఒక్కడని నమ్మాలంటే నీకు విశ్వాసం దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. నిజమేనా? నీవు మరి దేవుని కొరకు ఒక మాధుర్యంగా జీవించాలంటే, ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించాలంటే నీకు దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత రావాలి. ఇక మరొక మార్గంలో నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించలేవు. హల్లెలూయా. మొత్తం బైబిల్ దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది. సంఘం మొత్తం దేవుని యొక్క ప్రత్యక్షత మీదనే కట్టబడినది. ఆయన అన్నాడా? పేతురుతో అన్నాడా? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళలోక ద్వారములు అంటే ఈ లోక పద్ధతులు, ఆచారాలు, కులాలు, మతాలు. హల్లెలూయా. మరి కట్టుబాట్లు, పిల్లి అడ్డు రావడం, కుక్క అడ్డు రావడం, తుమ్ము, గజ్జి, తామర, ఇవన్నిటిని నువ్వు జయించాలంటే నీకేం కావాలి? ప్రత్యక్షత రావాలి. హల్లెలూయా. ఈరోజు శనివారం మేము మాంసం తినం, ఆదివారం మేము మాంసం తినం, ఆ వారాలు లేవు, ఏది లేదు. ప్రత్యక్షత ఉన్న వానికి అన్ని మంచి రోజులే, అన్ని చెడ్డ రోజులే. హల్లెలూయా. అవును, లోకం యొక్క పాతాళ లోకం యొక్క ద్వారం నుంచి నిన్ను తప్పించినది ఏది? ఆ యొక్క బయలుబాటై ఉన్నది. హల్లెలూయా. ఆ కులం యొక్క కట్టుబాట్ల నుంచి నిన్ను తప్పించినది ఏది? ఆ ప్రత్యక్షతయే. ఇక నువ్వు కులం యొక్క కట్టుబాటు కింద ఉండవిగా, ఆ బానిసపు కాడి కింద ఉండవిగా. ఎందుకనగా నువ్వు బయలుపాటు పొందిన పక్షిరాజువి. హల్లెలూయా. ఆ యొక్క మరి రైతు ఆ పక్షిరాజు కోడిగుడ్డును తీసుకొచ్చి ఆ కోడి కింద పెట్టాడా? అది దాని పిల్లలతో పాటు దీని కూడా పగలగొట్టి బయటికి తీసింది. ఇప్పుడు ఆ కోడి ఏం నేర్పించింది? మనం ఫలాని కులానికి చెందిన వాళ్ళంరా, మనకు ఫలాని నెల వచ్చిందంటే ఇది చేయాలా, అది చేయాలి. హల్లెలూయా. కానీ పక్షిరాజుకి ఎక్కడో తేడా కొడుతున్నది. నిజమేనా? మనిషికి కులం ఉండడం ఏంటిది? మానవులందరూ ఒక్కటే కదా, దేవుడు ఒక్కడే కదా. మరి దేవుడు ఆదామును తయారు చేశాడు కదా, ఆదాము నుంచి మనమందరం వచ్చామే. కానీ నా తల్లి కోడి మనం ఒక కులానికి చెందిన వాళ్ళమని చెప్తున్నదే, మనం ఫలానా సంఘశాఖ చెందిన వారని చెప్తున్నదే. కానీ నాకు ఇది అర్థమై కావట్లేదు.
కానీ ఏదో ఉన్నది ఇందులో. హల్లెలూయా. కానీ ఆ గుడ్డును పోగొట్టుకున్న పక్షిరాజు, హల్లెలూయా, ఆ యొక్క తన యొక్క బిడ్డను గుర్తుపట్టింది. కుమారుడా, ఇదిగో నువ్వు ఆ కోడికి చెందిన దానవు కాదు, ఇదిగో నువ్వు ఆ కులానికి చెందిన వాడవు కాదు, సంఘ శాఖకు చెందిన వాడవు కాదు, ఇదిగో నువ్వు లోకానికి అతీతమైన వాడవు. అమ్మా, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, అయితే కుమారుడా ప్రయత్నం చేయి. హల్లెలూయా. నువ్వు ఒక్క రెక్క 2 రెక్కలు ఆడించు, ఇదిగో నేను వచ్చి నిన్ను నా భుజాలపైన మోస్తాను. నిజమేనా? అందుకొరకే ఈరోజు ఈ పక్షిరాజులన్నీ బయటకు వచ్చి ఉన్నాయి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ లోకపు పాతాళ లోకపు ద్వారాలన్నిటిని మనం జయించి వచ్చాం. ఆ బయలుపాటు ఒకటే, అది మన ప్రయత్నం కాదు. అది మొత్తం బైబిల్ దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. సంఘం మొత్తం దేవుని యొక్క ప్రత్యక్షత మీదనే కట్టబడి ఉన్నది. టోటల్ బాడీ మొత్తం ఎట్లా ఉండాలి? నీ చెప్పులు ప్రత్యక్షత పైన, నీ జుట్టు ప్రత్యక్షత పైన, నీ బ్లౌజు ప్రత్యక్షత పైన, హల్లెలూయా, నీ ముఖం ప్రత్యక్షత పైన, నీ పెదాలు ప్రత్యక్షత పైన, నీ ఐబ్రోస్ ప్రత్యక్షత పైన, నీ జడ పిన్నుల ప్రత్యక్షత పైన. హల్లెలూయా. కాలేజీకి పోయినప్పుడు ఒక రాగం, చర్చిలో ఉన్నప్పుడు మరొక రాగం. నువ్వెవరివి? ఒక కోడి పిల్లవి. నిజమేనా? హల్లెలూయా. ఆ కాకి ఆ యొక్క పావురాలతో ఉన్నప్పుడు అది గింజలు తింటుంది, బయటికి పోయినప్పుడు అరే మొన్ననే చర్చిలో హల్లెలూయా స్తుతి మహిమ, అరే మామ అక్కడ ఉన్నప్పుడేరా, బయటికి వస్తే అదే ఉండదురా. నాకు అట్లాంటిది ఏం లేదు. ఓన్లీ సండేనే ఆమెన్. ఇక మిగతా రోజుల్లో కామెన్. హల్లెలూయా. కానీ నువ్వు పక్షిరాజు అయితే, నిజమేనా, లోకం నిన్ను నిందిస్తుంది. ఆ ముసలి పాతకాలం స్త్రీలాగా ఇక్కడ దాకేందమ్మా ఈ బ్లౌజులు. నిజమేనా? ప్రవక్త కాలంలో కూడా మరి ఆ యొక్క బాలికను ఎగతాళి చేశారా? ఎగతాళి చేసిన ఆ యొక్క స్త్రీ ఏమైపోయింది? చనిపోయిందా? అక్షరాల జరుగుతుంది. నీకు దేవుడు పరీక్షనిస్తాడు. లోకం ద్వారా సూటిపోటి మాటలు వస్తాయి, అయితే నువ్వు నిలబడాలి. అప్పుడు అదే ప్రత్యక్షత అయి ఉన్నది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. నీ తండ్రి అంటాడు, నీ అన్న అంటాడు, నీ బావ అంటాడు, అరే మనం ఫలాని కులానికి చెందిన వాళ్ళం రా, మన కులంలోనే చేసుకోవాలిరా. అప్పుడు ఈ నోరు లేవకపోయింది అనుకో, దయ్యాలు ఇంకా నీ పైన పడి నిన్ను లేవనేకుండా ఇక అట్లే ప్రాణం పోతుంది. ఇక అయితే నీవు ఆ యొక్క పాతాళ లోక ద్వారముల పైన నువ్వు లేవాలి. నేను నీ కులానికి చెందినవాడను కాను. నువ్వు నమ్మితే నువ్వు కులాన్ని నమ్ము, కానీ నాకు లేదు అది అని చెప్పాలి. నువ్వు బయలుపాటు ఉంటే మాట్లాడతావు. మ్యా తాత అంటే బతికే కాలం కాదు సార్ ఇది. హల్లెలూయా. ఎదురాడితేనే, వాక్యం కొరకు నిలబడితేనే దయ్యాలు నిన్ను విడిచిపోతాయి. మరి ఆయన ఆకలితో ఉన్నప్పుడు ఆయన పైన, నువ్వు దేవుని కుమారుడు, అంత ఆకలితో ఉన్నావు, ఈ రాళ్ళ రొట్టెగా మార్చి తినకూడదా? ఆయన ఆ ఆకలి సమయంలో కూడా ఆయన ఏమన్నా వాడాడు? ఆయన సైతానా, మానవుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. హల్లెలూయా. ఇదిగో నీవు ఎందుకు సిలువను మోయాలి? నా కాళ్ళకు దండం పెట్టు, ఈ లోక రాజ్యాలని నీకు ఇస్తాను. హల్లెలూయా. నిజమేనా? కానీ ఇదంతా ఆయనది, ఇది భూమి ఆయనది. కానీ సాతాను ఆయనకి ఏదో భిక్షం వేస్తున్నట్టుగా నటించాడు వాడు. నిజమేనా? అయితే ఆ సమయంలో కూడా ఆయన వాక్యంతో నిలబడ్డాడు. ఆయన అలాగనే నీవు నేను వాక్యం కొరకు నిలబడాలి. ప్రత్యక్షతను చూడండి, దేవుని తెలుసుకునే ఇతర మార్గం ఏదీ లేదు. కుమారుడు ఎవరికి ప్రత్యక్షతను అనుగ్రహించునో వారే తెలుసుకొందురు. ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు మనం ఎవరం? కుమారుడు బయలుపాటు ఇచ్చిన వారం. మరి దేవుడే మనకు బయలుపాటునిచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారు? ఆ తండ్రి ద్వారా బయలుపాటు పొందిన వారము, తండ్రి ద్వారా ప్రత్యక్షతను పొందుకున్న వారం. నీకంటే చక్కని స్త్రీలు ఎందరో సంఘ శాఖల్లో ఉన్నారు, కానీ సహోదరి వారందరిని దాటుకొని ప్రత్యక్షత నీ దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఇది. ప్రత్యక్షతను అనుగ్రహించిన వారే తెలుసుకొందురు. ప్రత్యక్షత, ప్రతిది ప్రత్యక్షతయే.
హల్లెలూయా. తిరుగుబాటు చేయడం, వారం వారం రెగ్యులర్గా చర్చికి రావడం చేత కాదు, కానీ నోరు మాత్రం బాగలేస్తుంది. అంటే నిజంగా ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న స్త్రీ తన భర్త ఎంత అవమానపరిచిన, నిజమేనా, ఎన్ని మాటలన్నా మరి 10 మందికి వినిపించేటట్లు అతడు మరి గట్టిగా అరిచినా కానీ, దరిద్రుడా పెట్టింది తినరా, నోర్మై, ఇడియట్, స్టూపిడ్ అట్లా అనలేదు ఆమె. ఏమండి, మీకు ఇది నచ్చకపోతే ఇంకోటి చేస్తా. నిజమేనా? ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు ఎట్లుంటావు? దీనురాలుగా మారుతావు. నిజమేనా? నోరు లేస్తుందనంటే ఎవరు నోరు లేపేది? చెప్పండి, దయ్యమే అది. హల్లెలూయా. పురుషుని పైన ఆ స్త్రీ ఎట్లా సిగ్గుపడేదండి. ఆదాములోనే ఒక కరుకైన ఆత్మను పెట్టాడు ఆయన, ఒక మృదువైన ఆత్మను పెట్టాడు ఆయన. హల్లెలూయా. మరి ఒకవేళ మరి మగరాయుడిలాగా మగవాడిలాగా మాట్లాడుతున్నదని అనుకో, అప్పుడు ఆమెలో ఏదో తేడా ఉందని అర్థం. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అన్నాడు, మగవాని వలె ప్రవర్తిస్తున్న ఈ స్త్రీలలో ఏదో తేడా ఉన్నది. కాబట్టి ఈరోజు స్త్రీకి ఏది అందాన్నిచ్చేది? ఆ యొక్క తగ్గింపు, ఆ యొక్క మాధుర్యాన్ని ఇచ్చేది తగ్గింపై ఉన్నది. స్త్రీ పురుషుని వలె కరుకుగా మాట్లాడేదానికి తయారు చేయబడలేదు, ఆమె మృదువైన దానిగా ఉండేదానికి తయారు చేయబడింది. హల్లెలూయా. ఎంతమందికి తెలిసింది? వర్తమానం చదివి బతికితే మనకి ఇవన్నీ తెలుస్తాయి. చస్తే కాదు, ఇప్పుడు చదివి చస్తే కదా అంటే, చదివితే చావరండి, చదివితే బతుకుతారు. అయితే చదువుకైతే చదివి చావరా? అది చదివితే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాడిని పిచ్చోడిగా చేస్తుంది, వాడిని ఎప్పుడు డబ్బు సంపాదించాలని అంటుంది అది. కానీ వాక్యాన్ని చదివావా, నీకు అది మాధుర్యాన్ని ఇస్తుంది, ప్రేమనిస్తుంది, దీనత్వాన్ని ఇస్తుంది, సాత్వికాన్ని ఇస్తుంది. అది దేవుని కాడిని మోసేటట్టు చేస్తుంది. హల్లెలూయా. అందుకే మన బిడ్డలకు, అందుకనే మోసే తల్లి, నాయన డబ్బులు బాగా సంపాదించాలరా, మేమైనా కూలి పని చేసినాం, నువ్వన్నా మంచి హోదాలో ఉండాలి నాయన. మోసే అది అట్లాంటి ఉపాయపు కథలు చెప్పలేదు ఆమె. కానీ ఈ మోసే ఎవరో, ఎందుకొరకు పుట్టాడో, మరి వారు ఎందుకు బానిసలుగా ఉన్నారో, హల్లెలూయా, అదంతా ఆమె దేవుని యొక్క వాక్యాన్ని నూరిపోసింది. మరి నువ్వు నిజమైన తల్లివైతే నీ బిడ్డకి ఏం చెప్పాలి? మామని చెప్పుతో కొట్టరా, నేను కొడతా, తంతా, ఇవి కాదు నేర్పించేది. పనికి మారిన పిచ్చి మాటలు కాదు నేర్పించేది. ఎవరు వచ్చినా ప్రైజులాడండి, ప్రైజులాడు సార్, నా కొరకు ప్రార్థన చేయండి, నీకు అర్థమైనా కాకపోయినా. హల్లెలూయా. చూడండి అక్కడ, ప్రత్యక్షత లేకపోయినచో నీవు చల్లబడిన వేదాంత పండితునివే. ఎంతమంది ఆమె చెప్తారు? ప్రత్యక్షత లేకపోతే నువ్వు చల్లారిన వేదాంత పండితుడివే, నీకు ఏ నిరీక్షణ లేదు. ప్రత్యక్షత లేకపోతే నీకు ఏ నిరీక్షణ లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి తండ్రి తల్లి జీవిత ప్రారంభము జీవిత ముగింపు లేదని మనం కనుగొనుచున్నాం. ఎక్కడ? హెబ్రీ పత్రికలో. ఆయన దేవుడే, ఎన్మార్ఫీ. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచం ఆ మాట గ్రీకు పదం నుండి వచ్చును, ఎన్మార్ఫీ అని దాని అర్థం తన్ను తాను మార్చుకొనుట. ఎక్కడి నుంచి మార్చుకున్నాడు ఆయన? దేవుడు యుగ యుగాలుగా, ఆయన కోట్ల సంవత్సరాలు ఎట్లున్నాడు? ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఎట్లున్నాడు? ఆయన ఆత్మలో నుంచి ఎన్మార్ఫీ అయ్యాడు. ఆయన ఏ విధంగా? ఆ లోగాస్గా మారాడు, ఆయన ఆ మెల్కిసెదెక్గా మారాడు. ఆయన ఎన్మార్ఫీగా, ఆ యొక్క ఆత్మలో నుంచి ఆయన తన రూపాన్ని ఎన్మార్ఫీగా మార్చుకున్నాడు. ఆయన ఆ థియోఫనీగా మార్చుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మరి ఆ యొక్క నిత్యత్వంలో ఉండి తండ్రి ఏమయ్యాడు? ఆయన ఎన్మార్ఫీ అయ్యాడు, ఆయన థియోఫనీగా మారాడు. ఆయన హల్లెలూయా. తన్ను తాను మార్చుకొనుట, ఎన్మార్ఫీ, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ యొక్క తండ్రిలో నుంచి ఆయన కుమారులోనికి మార్చబడ్డాడు. ఆయన ఆ కుమారులో నుంచి ఆయన శరీరధారిగా మార్చబడ్డాడు. ఆయన చూశారు తన పాత్రలు ఆయన ఎట్లా మారుస్తున్నాడో. హల్లెలూయా. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి. అక్కడ గ్రీకు పదం ఎన్మార్పినకు అర్థము స్టేజ్ మీద నటించు భావనకు సరిపోవును. ఒక వ్యక్తే మరి ఒక అమాయకుడుగా, ఒక వీరుడుగా ఆ విధంగా నటించేది ఉందా లేదా?
హల్లెలూయా. అలాగనే దేవుడు ఏమయ్యాడంటే ఆయన ఒక స్థానంలో నుంచి మరొక స్థానంలోనికి ఆయన తన స్థానాన్ని మార్చుకున్నాడు. ఆయన ఒక వ్యక్తి తన ముసుగుతో ఒక పాత్ర నుండి మరొక పాత్రలోనికి మారుటను చూపించున్నది. హల్లెలూయా. 21వ పేర దేవుడు అదే చేసెను. అన్ని కాలంలోనూ ఒకే దేవుడు, తండ్రి రూపంలో ఉండిన దేవుడు, ఆత్మ అగ్నిస్తంభం, ఆయన ఆత్మగా ఉండి ఆ మండుచున్న పొదలో ఆ యొక్క మోసేకి ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన ఆ ఇజ్రాయెల్కైన పగులు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన ఏదో ఒక ముసుగులో ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన హల్లెలూయా. మరి ఆ ఆత్మదేవుడు ఆ ప్రజలతో మాట్లాడడానికి ఆయన ఆ మేఘ స్తంభాన్ని ధరించాడు, అగ్ని స్తంభాన్ని ధరించాడు. ఆయన హల్లెలూయా. అదే ఆత్మ అగ్నిస్తంభం, అదే దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించెను. హల్లెలూయా. వాక్యంలో రాయబడి ఉన్న యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి అయి, ఏ వాక్యము? ఆదియందు భూమి ఆకాశాలను పలికిన ఆ వాక్యము, అది కృపా సత్య సంపూర్ణుడిగా అది మన మధ్యలోనికి శరీరాన్ని ధరించింది. తండ్రి వలన కలిగిన అద్విత కుమారుని వలె ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఆయన చూచున్నట్లుగా ఎన్మార్పి బయటకు తీసుకొని వచ్చాను. మరియు ఆ దేవుడే ఇప్పుడు పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు కారు. హల్లెలూయా. 3 కార్యాలయములు, ఒకే దేవుని యొక్క 3 పాత్రలు. తండ్రిగా ఉన్న ఆయనే, ఆ యొక్క మరి థియోఫనీగా ఉన్న ఆయనే, శరీరంలో ఉన్న ఆయనే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే గాని ముగ్గురు కారని బైబిల్ చెప్పుచున్నది. ముగ్గురు దేవుడు అని చెప్పి నీవు దీనిని సరిచేయలేవు. ఒక యూదునికి నీవెన్నడను అలాగూ చెప్పి ఒప్పించలేవు. యూదుని కనుక నువ్వు చెప్పావా, నిన్నేమంటాడు? అన్యుడా అని అంటాడు, విగ్రహారాధికుడా అని అంటాడు నిన్ను. కానీ మా దేవుడు ఒక్కడే దేవుడు అని అంటాడు ఆయన. అవును, అందుకొరకే మనము ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాము, యూదులు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారో అదే విశ్వాసంలో మనం ఉన్నాం. ఆయన యూదులకే దేవుడా? అన్యజనులకు దేవుడు గాడా? అన్యజనులకు ఆయనే దేవుడు. ఎవరికైతే యూదులకి ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే ఇప్పుడు మనకున్నాడు. మనము యూదులు దేవుడు కాకుండా మరొక దేవుని మనం నమ్మలేదు. ఆ గొప్ప యెహోవా దేవుని మనం నమ్మాం. హల్లెలూయా. ఒక్క యూదుని నీవెన్నడను అలాగ చెప్పి ఒప్పించలేవు. దేవుడు ఒక్కడే అని అందరికన్నా బాగా ఎరిగిన వాడు యూదుడు తప్ప మరెవరు కారణం చెప్పుచున్నాను. అందుకొరకే యేసుక్రీస్తుని నమ్మిన వారిని పౌలు గారు ఏమనుకున్నాడు? మీరు మరొక దేవుని నమ్ముకున్నారు అని అనుకున్నాడు ఆయన. అందుకొరకు ఆయన మరొక దేవుని నమ్మిన ప్రజలు నా జాతిలో ఉండకూడదు, కాబట్టి మిమ్మల్ని చంపడమే ఏకైక లక్ష్యం అనుకున్నాడు ఆయన. కానీ ఆ దమస్కు మార్గంలో ఏం జరిగింది? హల్లెలూయా. ఓ మునికొలకు ఎదురు తన్నుట సాధ్యమా? నిజమేనా? అప్పుడు ఆ యొక్క స్వరం మాట్లాడుతున్నది, సౌలా సౌలా, హల్లెలూయా, నన్నేలా హింసించుచున్నావు? అప్పుడు ఆయన పౌలు అన్నాడు, ప్రభువా నీవెవడవు? నీవు హింసించుచున్న యేసును. ఎంత పొరపాడింది సార్. నా బైబిల్ కళాశాల ఈ యేసు వేరు యెహోవా వేరని చెప్పింది. ఇక మళ్ళీ బైబిల్ ఎత్తుకొని పోయి మళ్ళీ ఆయన కొత్తగా వచ్చి ఇప్పుడు ఏం బోధించాడు? ఆయన ఈ యేసే ఆ క్రీస్తు. హల్లెలూయా. నాకెవరు నేర్పించారు సార్? ఏ కళాశాలలో నేర్చుకున్నా? ఓ వర్తమానం అనే కళాశాలలో, వర్తమానం అనే బయలుపాటులో. ఈరోజు మన ముఖాలు చూస్తే ఎవరైనా మన దగ్గరకు వచ్చి వింటారా? కానీ ఆ గొప్ప బయలుపాటు మన దగ్గరకు వచ్చింది. ఎంత గొప్ప ధన్యత ఇది. హల్లెలూయా. ₹1,00,00,000 ఇచ్చినా కానీ ఈ బయలుపాటు రాదండి. కానీ సోదరుడా, నీకు ఈ బయలుపాటు ఇచ్చినా కానీ ముఖంలో మాడిపోయిన తవ్వలాగా, అట్లా మాడిపోయిన ముఖంతో పరలోకం వెళ్తావా? వెళ్ళలేవు. ఒక విశ్వాస వీరుడు చనిపోయి ఆయన చుట్టూ వాళ్ళు చేరి పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు మెల్లగా పాట పాడుతున్నారు. హే, ఆయన లేచి ఆయన పోయి మహిమలోకి పోయి మళ్ళీ తిరిగి వచ్చిండు. అరే చచ్చింది మీరా నేనురా? పాట ఎట్లా పాడాలి? హల్లెలూయా. ఆయన మరి ఉజ్జయంగా పాడండి. ఆయన చచ్చామని ఎక్కడికి పోయానా? దేవుని రాజ్యానికి పోయాను. సంతోషంగా పాటలు పాడండి. హల్లెలూయా. అది సార్, మరణం ఏమన్నా కొత్తనా?
మన తండ్రి ఎన్ని సంవత్సరాలు 6,000 సంవత్సరాల నుంచి మన తండ్రులను చంపుతూనే ఉంది అది. ఈరోజే కొత్త నాయనో ఎల్లయ్యా నువ్వు ఎట్ట చచ్చిది ఎలా, ఏంది కథ ఇది, ఏం డ్రామాలు ఇవి, ఎందుకు ఏడవాలంటున్నాను. ఏం దానివల్ల ఏంటి ఉపయోగం? ఏదో కొత్తగా వీడే చచ్చినట్టుగా, ఇక ఎవరికి జరగనట్టుగా ఈ డ్రామాలు ఆపాలి సార్. హల్లెలూయా. సరే, దుఃఖం అనేది ఉంటుంది ఎడబాటు జరిగినప్పుడు. సరే, ఏదేమైనా మరి అన్నిటిని మనం అధిగమించి, నిజమేనా? మరి చూడండి, ఆ యొక్క మరి యోబు ఎంత ఏడ్చి ఉండాలా. యోబుకున్న దుఃఖాన్ని చూడండి, ఆ కుటుంబం మొత్తాన్ని దేవుడు తీసేశాడు. కానీ యోబు ఎంత ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డాడు. నిజమేనా? యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకే. చూడండి, గమనించండి, శిల్పకారుడు ఒక తెరవేసి ఈ కాలమునకు దేవుడు అదే చేసెను. అది దాచబడినది. ఏది? దేవుని యొక్క మర్మం దాచబడిన, తన్ను తాను మరుగుపరుచుకున్నాడు ఆయన. అన్ని కాలాల్లో మరుగుపరుచుకున్నాడు ఆయన. దానియేలుకు ఆయన మరుగుపరుచుకున్నాడు ఆయన. యోహానుకు ఆయన మరుగుపరుచుకున్నాడు ఆయన. ఆయన దేవుని కొరకు 24 గంటలు నూనెలో వేయించబడ్డాడు ఆయన. అట్లాంటి వాడికి దేవుడు రాయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ సహోదరుడు, నువ్వు ఏం చేయకపోయినా ఆయన నీకు మర్మాలని బయలుపరిచాడు ఆయన. దేవుడు తరతరాలలో యుగ యుగాలలో దాచబడిన మర్మాన్ని ఈరోజు నీకు ఇచ్చాడే, అది దేవుడు చేసిన ఏమైనా పాపం? అది చూడండి, ఎంత గొప్ప ధన్యత అది. నేనెంత ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. ఈ బయలుపాటును బట్టి నువ్వు సంతోషంగా ఉండాలని, ఇంకేం కావాలి? దానికంటే, బయలుపాటు కంటే ఇంకా గొప్ప ఆశయం ఏమైనా ఉందా? దానికి మించిన ఆశయం లేదండి. బయలుపాటే గొప్ప ఆశ. హల్లెలూయా. దాచబడి ఉన్నది. మరి అది 7 వంతుల మర్మం. మనం చూచినట్లుగా ఆ సంగతి అంతటికి పైనున్న తెరను తీసివేయట ఈ లవోదిక సంఘ కాలంలోనే ఈ దినమున చూడండి, దేవుడు మరి మెల్లమెల్లగా ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు ఆయన. కానీ 7వ దూత ద్వారా ఏమైపోయింది? దేవుని యొక్క తెరంతా లాగివేయబడింది. దేవుడు పూర్తిగా కనబరచబడ్డాడు. ఇక ఏ మర్మం లేదుగా. 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తమగును. హల్లెలూయా. ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఆయన మెల్లమెల్లగా ముసుగు వేసుకు తీస్తూ ఆయన 7వ దూత ద్వారా ఆ తన కుమారునికున్న ముసుగునంతా లాగేశాడు ఆయన. ఇప్పుడు మనకు బయలుపరచబడ్డాడా? ఏముంది సార్, అదే వాక్యం. అంతేనా? సంతోషం లేదా? హల్లెలూయా. లవోదిక సంఘ కాలంలోనే ఈ దినముననే జరుగునని దేవుడు వాగ్దానం చేశాను. ఎంత మహిమకరమగు సంగతి. ఎన్మార్పి దేవుడు అగ్నిస్తంభంలో ముసుగు ధరించాను. దేవుడు ఎన్మార్పి యేసు అనే మానవులో ఉండేను. దేవుడు ఎన్మార్పి తన సంఘంలో ఉండేను. ఇప్పుడు ఆయన ఎన్మార్పిగా ఉన్నాడు. ఆయన నీవెవరవు? ఆయనే. నీ అంతటి నువ్వు జీవించట్లేవు సోదరుడా. ఆయన నీలో తన రూపాన్ని పెట్టాడు. ఆయన తన ఆత్మను పెట్టాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఆయన సంఘంలో ఎన్మార్పి అయ్యాడు. ఆయన నిజమేనా? దేవుడు తన కుమార్తెలు జీవించగోరాడు. ఆయన ఇప్పుడు అది చేస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎన్మార్పి తన సంఘంలో ఉండేను. మనకు పైగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, ఇప్పుడు ఆయన తన వధువులో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. దేవుడు యొక్క నిగర్వమైన కార్యం అది పైన ఆయన పరిశుద్ధునిగా ఉండేను. ఆయన ఆకాశం ఎట్లున్నాడు? ఆయన ఎవరు సమీపించరాని తేజస్సులో ఒంటరిగా ఒక్కడే పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఎవరు ఆయనను అంటుకొనలేకపోయిరి. కనీసం ఆయన దిగి వచ్చిన కొండ దగ్గరికి వస్తే ఎవరైనా ఆ కొండను మనుషులు తాకితే చనిపోయేవారు. ఆయన దిగి వచ్చిన కొండను ఎవరు తాకరాదు. హల్లెలూయా. కానీ అలాంటి భయంకరమైన దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆయన మనతో సావాసం చేసేదానికి ఆయన మరి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఆయన కొండ మీద కూర్చొని, మరి ఆ కొండను ఒక పశువు తాకినా కానీ అది చావవలసి ఉండేను. తర్వాత దేవుడు కిందికి దిగి వచ్చి తన గుడారమును మార్చుకొనేను.
దిగి వచ్చి మనతో జీవించెను, మనలో ఒకడాయను, మనం ఆయనను చూచాం. హల్లెలూయా. చూచామా? 1 తిమోతి 3:16 ఒకసారి చదవండి. 1 తిమోతి 3:16. నిరాక్షేపంగా దైవ భక్తిని ఎలాంటి కారణములు ఏమీ లేకుండా, ఆక్షేపణ లేకుండా నిరాక్షేపంగా దైవ భక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది. ఏలయనగా శరీరమందు దేవుడు ప్రత్యక్షమాయెను. అది కాదు సార్, నేను చదవమంది ఇది కాదు, వాక్యం. నిరాక్షేపంగా దైవ భక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది. శరీరుడుగా ప్రత్యక్షుడు ఆయన. ఎవరైతే ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆయన శరీరంలో బయలుపరచబడ్డాడు. ఆయన దీనికి నీకు BTHలు, DDలు, డాక్టర్ ఆఫ్ డివినిటీ, ఇంకా ఏవేవో పిచ్చివి ఎందుకు సార్? పౌలు గారు ఎంత చక్కగా రాస్తున్నాడు. దైవ భక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షమాయెను. నిజమేనా? ఆ యొక్క అమరత్వంలో ఉన్న దేవుడు, అదృశ్యంలో ఉన్న దేవుడు ఏమయ్యాడు? శరీరుడుగా మారాడు. ఆయన ఆత్మ విషయము నీతిపరుడని తీర్పు నొందేను. ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడు అని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడై మరలా దమస్కు మార్గంలో పౌలు గారికి అగ్ని స్తంభంలో కనిపించెను. ఆరోహణమై తేజోమయుడాయను. అదే అగ్ని స్తంభంగా మారాడు. ఆ అగ్నిస్తంభం నుంచి పౌలుతో మాట్లాడాడు. అందుకే అనుభవంతో రాస్తున్నాడు ఆయన. బైబిల్ కళాశాల జ్ఞానంతో మాట్లాడలేడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు ప్రభురాత్రి భోజనము మాకు వద్దు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటిది? మేము ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలో నుంచి వచ్చిన దూతైన మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. కాదంటారా? శాపం కాదా అది? నీవు వాక్యాన్ని ఊరీము తుమ్మీము దగ్గరికి వచ్చి మాట్లాడు, నీకు వచ్చిన బయలుపాటు తప్పు కాదా? 1963లో రాకడ అయిపోయింది కాబట్టి మేము ప్రభురాత్రి భోజనం తీసుకోమనంటే నీకు వచ్చిన ప్రత్యక్ష తప్పు కాదా? ఊరీము తుమ్మీము మెరుస్తున్నదా? మెరవదది. హల్లెలూయా. చూడండి, తర్వాత దేవుడు కిందికి దిగి వచ్చి ఏలైనగా శరీరం మందు దేవుడు ప్రత్యక్షమాయను. మనం చేతులతో తాకితిమి. దేవుడు మాంసం తినెను. దేవుడు నీరు త్రాగేను. దేవుడు నిద్రపోయేను. నిజమేనా? ఆయన వడ్రంగి పని చేశాడు. ఆయన వీధిలో ఆడుకున్నాడు. ఆయన బాలుడుగా ఏడ్చాడు. ఆయన దేవుడు ఏడ్చేను. ఆయన మనలో ఒకడాయను. చక్కగా ఇది సార్ స్టోరీ హిట్ అవ్వడానికి. ఆయన భూమి కలుగునుగా కంటే ఆయనకు పెద్దగా పేరేమి రాలేదు, కానీ ఆయన అంత ఆలోచన చేశాడు. ఆయన అంతా మరి మంచిది అన్నట్టుగా అంతా బాగున్నది, కానీ ఎక్కడో సంథింగ్ లోటుగా అనిపించింది ఆయనకి. హల్లెలూయా. మరి నాకు మహిమ వచ్చేది ఏం లేదే ఇందులో, అయితే నేను సృష్టిలో ఒక భాగంగా మారాలి. హల్లెలూయా. అది ఈ స్టోరీ హిట్ అవ్వడానికి గల కారణం. అదొక ఆయనే మానవుడిగా మారుట, ఆయనే సిలువలో త్యాగం చేయుట. ఆ త్యాగమే ఆయనను చరిత్రలో తరతరాలుగా నిలబెట్టినది. హల్లెలూయా. దాని కొరకు ఆయన కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ స్టోరీని ఆలోచన చేశాడు. ఆయన ఆ గొప్ప రచయిత. హల్లెలూయా. నిన్ను నన్ను ఎప్పుడు ఆలోచన చేశాడు ఆయన? మనం ఇప్పటి వారం కాదండి. ఒకవేళ మనం ఆయన ఆలోచన లేకపోతే మనం ఇక్కడ లేం. ఎవరైతే ఆయన ఆలోచనగా ఉన్నారో వాళ్ళే ఈరోజు వాక్యంగా ఉంటారు. ఆలోచన ఏమైంది? వాక్యమైంది. ఆ వాక్యమే ఎల్లప్పుడూ ఉండేది. హల్లెలూయా. చూడండి, బైబిల్లో చూపించబడెను ఆయన పైనున్న దేవుడు, మనతోనున్న దేవుడు, ఇప్పుడు మనలోనున్న దేవుడు పరిశుద్ధాత్మ మూడో వ్యక్తి కాదు, అదే వ్యక్తి. హల్లెలూయా. దేవుడు కిందికి దిగి వచ్చి శరీరధారి అయ్యాను మరియు క్రీస్తులో మృతి చెందెను. సంఘమును పవిత్రపరిచి దానితో సావాసం చేయుటకై దేవుడు సావాసమును ప్రేమించెను. ఆయన మరి దేవదూత లెక్క ఆరాధన ఉన్నా కానీ ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఆయన ఒంటరిగా భావించాడు. ఆయన కానీ ఆయనతో సావాసం చేసేదానికి ఆయన ఆదామును అవ్వను తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే ఆయన ప్రతి సాయంకాల సమయంలో ఆయన దిగి వచ్చేవాడు. ఆయన
నిజమేనా? ఆ కుటుంబంతో సావాసం చేసేవాడు. ఆయన దాన్ని కోల్పోయినప్పుడు మరలా ఆ సావాసాన్ని పునరుద్ధరించాడు ఆయన. హల్లెలూయా. సావాసం చేయడానికి దేవుడు సావాసమును ప్రేమించాను. అందుకొరకే ఆదివారము సంఘాన్ని ఎగ్గొట్టేవాడు. మరి దేవుడే సావాసాన్ని ప్రేమిస్తే, సావాసం అంటే ఏంటిది? కుటుంబాలతో కలుసుకొనుట. దేవుడు ఒంటరిగా, ఆయనకి దేవదూతలు లేవా? నీతో నాకుతో ఏం పని? కానీ ఆయనలో ఉన్న ఆ యొక్క గుణలక్షణం అది. అదే గుణలక్షణంతో నేను తయారు చేస్తే, ఆయన సావాసాన్ని కోరేవాడైతే, నువ్వు నెలకు ఒకసారి వచ్చి ఏదో బడాయి ప్రార్థన చేస్తే అవుతుందా? హల్లెలూయా. సావాసమును ప్రేమించి, అందుకొరకే దేవుడు మానవునిలో ఆదిలో సృజించెను. సావాసం కొరకే ఆయన ఆదామును సృజించాడు. ఆయన సావాసం కొరకు దేవుడు కెరూబులతో ఒంటరిగా జీవించెను. హల్లెలూయా. మరియు ఇప్పుడు గమనించండి, ఆయన మానవుని చేసెను, మానవుడు పడిపోయాను కనుక ఆయన కిందికి దిగి వచ్చి మానవుని విమోచించెను. ఎందుకనగా దేవుడు ఆరాధించబడుటకు ఇష్టపడును. దేవుడు అను పదమునకు అర్థమే ఆరాధనకు పాత్రుడు. ఇప్పుడు ఆయన నిన్ను ఎందుకు పడిపోయిన వాడిని లేపాడు? ఆయన నీవు ఆయనను ఆరాధించాలని. కానీ పాస్టర్, సోదరుడా ఆరాధించు, సోదరుడా ప్రార్థన చేసి, సోదరుడా పాటలు పాడు, సోదరుడా నీకు పాస్టర్ చెప్పాలా? నిన్ను విమోచించిన అసలు ఉద్దేశం ఏంటిది? ఆయన ఆరాధనకు పాత్రుడు. ఆయన నువ్వు ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన అగ్ని స్తంభంగా మన మధ్యకు వచ్చాను. మన హృదయములు మార్చగలిగినది అదే. వెలుగు కలుగునుగాక అని చెప్పినది ఆ దేవుడే. అప్పుడు వెలుగు కలిగెను. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈ ఉదయకాలంలో నేను చెప్పినట్లుగా ఆదియందు దేవుడు తన గుణలక్షణములతో మాత్రమే నివసించాను, అనగా అవి ఆయన ఆలోచనలు. అక్కడ ఏమీ లేదు. ఆయన ఒంటరిగా ఎట్లున్నాడు? ఆయన మరియు ఆయన ఆలోచనలు. ఆ ఆలోచనలతో ఆయన కోట్ల సంవత్సరాలు ఒంటరిగా జీవించాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మాత్రమే, కానీ ఆయనకు ఆలోచనలు ఉండెను. ఒక గొప్ప నిర్మాణకుడు తన మనసులో నిర్ణయించి, మరి ఒక ఇంజనీర్ ఏం చేస్తాడో, నువ్వు ఆయన ప్లాన్ కోసం పోతే ఆయన వెంటనే నీ ఇక సరిహద్దులు కొలత చెప్పంగానే ఆయన మనసులో ఒక మరి డయాగ్రామ్ ఏర్పడుతుంది. ఇదిగో ఈ భూమికి తగినట్టుగా నేను ఒక ఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు ఆయన ఆలోచన ఏం చేస్తాడు? ఆయన పెన్సిల్ తీసుకొని ఆ యొక్క పేపర్ పైన దింపుతాడు. ఆయన ఆ పేపర్ని ఇప్పుడు ఏం చేయాలి? వాస్తవరూపంని తీసుకొని రావాలి. అలాగనే ఇప్పుడు దేవుడు కూడా గొప్ప నిర్మాణకుడై ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన తన ఆలోచన ఒక డయాగ్రామ్ కలిగి ఉన్నాడు. ఆయన ఇప్పుడు దాని ప్రకారంగా ఆయన ఈ భూమిని, ఆయన ఆకాశాన్ని, సమస్తాన్ని మరి ఆయన రాబట్టడానికి ప్రయత్నించాడు ఆయన. హల్లెలూయా. కాగితం మీద గీయను అతడు ఇప్పుడు సృజించజాలడు. సృష్టించబడిన దాన్ని అతడు తీసుకొని దానిని వేరే రూపంలోకి తెచ్చును. ఎందుకనగా దేవుడు ఒక్కడే సృష్టి చేయగలిగిన వాడు. కానీ తాను చేయబోవు దానిని మొదటగా మనసులోనికి తెచ్చుకొనును. అవి అతని ఆలోచనలు, అవి అతని కోరికలు. అందుకొరకు ఆయన ఏమన్నాడు? తండ్రి ఏది చేయుట అంటే, తండ్రి చేయుట అంటే ఆయన ఆలోచన అది. ఆయన తండ్రిగా ఉన్నప్పుడు ఏం ఆలోచన చేశాడో, ఆ సమరయ స్త్రీని ఎప్పుడు కలుసుకోవాలనేది ముందుగానే ఒక నిర్ణయం ఉన్నది ఆయనలో. ఆ సమయంలోనే ఆయన సమరయ బావి దగ్గరికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆ సమయంలోనే ఎరికోకి వెళ్ళాడు ఆయన. జక్కయ్య ఏ సమయంలో పట్టబడతాడని ఆయన ఆలోచన ముందుగా ఉన్నదో ఆ సమయంలో ఎరికోకి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. కానీ మొదటిగా ఆయన ఆలోచన ఉండవలను. కాబట్టి అది దేవుని యొక్క గుణలక్షణం. అప్పుడు అది ఆలోచన, తర్వాత మాట ఎగును. గమనించండి, ఈ రాత్రి నిత్యజీవం కలిగిన వారు అసలు దేవదూత, నక్షత్రం, కెరూబులు మొదలుగైన ఏమీ లేకముందే ఆయనతో, ఆయనలో మరియు ఆయన ఆలోచనలో ఉన్నారు. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం? ఇక్కడ కూర్చున్న మీరు ఈ దేవదూతలు, కెరూబులు, శరాపులు, ఆ నక్షత్రాలు, ఆ ధూళి ఏది లేకముందే మనం ఎక్కడ ఉన్నాం? ఆయనకు ఆలోచనలో ఉన్నాం. హల్లెలూయా. అందుకొరకే మనం పాట పాడతాం, అక్కడ ఉన్నాను కాబట్టే, అందుకే అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే
యేసయ్యా 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 ముద్రించావు విమోచన దినం వరకు ముద్రించావు నన్ను నీ ఆత్మచేత విమోచన దినం వరకు. గ్లోరీ, హల్లెలూయా. చూడండి, ఈ రాత్రి నిత్యజయం కలిగిన వారు అసలు దేవదూత, నక్షత్రం, కెరూబులు మొదలగైనవి ఏమీ లేకముందే ఆయనతో, ఆయనలో మరియు ఆయన ఆలోచనలో ఉన్నారు. అది ఏ నిత్య జీవము. నీవు కలిగి ఉన్నచో ఎల్లప్పుడూ నీకు ఉండినట్లే. ఇక్కడ నీవు ప్రాణిగా ఉండుట వలన కాదు కానీ దేవుని యొక్క అనంత రూపము. హల్లెలూయా. చూడండి, కొందరు ఆయన ఆలోచనలో జగత్ పునాది వేయబడక ముందే ఉన్నారు, కానీ కొందరు ఆయన యొక్క ముందు నిర్ణయంలో ఉన్నవారు కూడా ఇప్పుడు ఉన్నారు. అందుకొరకు ఈ ముందు నిర్ణయంలో లేని వారికి ఏంటిది? బిల్డింగ్లు పెద్ద పెద్దవి ఎట్లా కట్టాలి, డబ్బు సంపాదన, డబ్బులు ఎట్లా సంపాదించాలి, లోకంలో మనం పలుకుబడి ఎట్లా సంపాదించాలి. హల్లెలూయా. చూడండి, ఒక ఆయన ఈరోజు ఆ యొక్క ఫ్లైట్ కూలిపోయి చనిపోయాడు, పెద్ద హోదా. ఏంటిది? ఆయన సాధించిన విజయం ఏంటిది? హల్లెలూయా. నువ్వు ఏది చేసినా ఒకరోజు అట్లాగా నువ్వు మరణం కావాల్సిందే. కానీ సోదరుడా, నీకు మరణం లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. నిజమేనా? అందుకొరకే వాళ్ళేమో రాజకీయం చేసేదానికి ఉన్నారు, కానీ మనం వాక్యాన్ని ప్రేమించేదానికి ఉన్నాం. ఎందుకంటే ఆయన తన ముందు ఆలోచనలో ఆ కోట్ల సంవత్సరాలు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఇదిగో నీవు మాత్రమే ఆయన ఆరాధించగలవని నిన్ను చూశాడు ఆయన. హల్లెలూయా. డబ్బులో ఏమైనా ఉందంటారా? రాజకీయంలో ఏమైనా ఉందంటారా? అందులో ఏమీ లేదు సార్. నీవు ప్రాణిగా ఉండటం వలన కాదు కానీ దేవుని యొక్క అనంత రూపం. అమెరికాలో నువ్వు ఉన్నావు. అమెరికా కాదండి, అమెరికా అంటే ఆయన యొక్క ఆలోచన అమెరికాలో. ఆయన అనంతుడు కానించో ఆయన దేవుడే కాడు. ఆయన ఎవరైనా ఆదిలోనే అంతం నెరిగిన దేవుడు. అనంతుడు ఆయన, అనంతుడనగా సమస్తము నెరిగిన వాడు ఆయన. హల్లెలూయా. దేవుడు అనంతుడుగా ఉండవలసి ఉన్నాడు, మనము పరిమితి గలవారం. ఆయన అనంతుడు, ఆయన ప్రతి చోట ఉండువాడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. అలాగూ కానించో ఆయన దేవునిగా ఉండజాలడు. అన్ని సంగతులు ఎరుగును, తన సర్వవ్యాప్తిను బట్టి అన్ని ప్రదేశం ఎరుగును. అంటే ఆయన ఒకే చోట ఉంటాడు, కానీ ఏ స్థలంలో ఏమేం జరుగుతుందో అక్కడ కూర్చొని ఆయన చూస్తూ ఉంటాడు ఆయన. మరి మోసే, ఆయన ఎక్కడో ఉన్నాడు దేవుడు, కానీ మోసే తన మామ మందని ఎక్కడ కాస్తూ ఉంటాడో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నుంచి లేచి ఆయన ఆ యొక్క మందను కాస్తున్న ఆ స్థలానికి వచ్చాడు ఆయన. ఎందుకు? ఆయన సర్వజ్ఞాని, ఆయన అనంతుడు ఆయన. హల్లెలూయా. అన్ని ప్రదేశం ఎరుగును, సర్వజ్ఞానిగా ఉండుట వలన ఆయన సర్వంతర్యామి అగుచున్నాడు. సర్వంతర్యామి అంటే అన్ని చోట్ల ఉన్నాడని దాని అర్థం కాదు. ఆయన ఒక జీవి, ఒక చోట ఉండేవాడు ఆయన, కానీ అన్ని ప్రదేశాలు ఆయనకి తెలుసు. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతున్నదో ఆయన ఒక చోట ఉండి తెలుసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక జీవి, ఆయన గాలి వంటి వాడు కాడు. ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక గృహంలో నివాసం చేయును. ఎక్కడైనా ఒక గృహంలో నివాసం చేయును, కానీ సర్వజ్ఞానిగా ఉన్నందువలన అన్ని సంగతులు ఎరుగును. అందువలన ఆయన సర్వంతర్యామిగా అగుచున్నాడు. ఎందుకనగా జరుగుచున్న సమస్యమును ఆయన ఎరుగును. హల్లెలూయా. ఒక ఈగ రెప్పలు కొట్టుకొనుట ఆయన ఎరుగును. చూడండి, ఆ చిన్న ఈగ, ఆ చిన్న చీమ, అది ఏదైనా సరే ఆయన ఎరుగును. మరి ఆయన రూపంలో తయారు చేశాడు, నిన్ను ఎరగట్లేడా ఆయన? నీ శ్రమను ఆయన ఎరగట్లేడా? నీ యొక్క ఓర్పును ఆయనకు తెలియదా? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఆయనకు తెలియదా? హల్లెలూయా. ఆయన కరుణలు చిన్న పిచ్చుకల మీద ఉన్నాయి, మరి ఎక్కువగా ఆయన కరుణలు తన వధువు మీద ఉన్నాయి. నిజమేనా? అసలు ప్రపంచం అన్నది ఒకటి లేక పూర్వమే
అది ఎన్నిసార్లు రెప్పలు వేయునో దాని శరీరపు పరిస్థితులు ఎట్లుండునో ఆయన ఎరుగును. అది అనంతం. మన మనసులలో దానిని గ్రహించలేం. కానీ దేవుడు దేవుడే, దేవుడు అనంతుడు. గుర్తుంచుకోనండి, మీ నేత్రములు, మీ రూపము, మీకున్నదంతయు ఆది యందు ఆయన తన ఆలోచనలు కలిగి ఉండేను. హల్లెలూయా. మరి నువ్వు ఇంతే హైట్లో ఉండాలని, 4.5 ఎత్తులోనే ఉండాలని, 5 అడుగుల్లోనే ఉండాలని, 6 అడుగుల్లో ఉండాలని, మరి నువ్వు నల్లగా ఉండాలని, తెల్లగా ఉండాలని ఆయన ఎప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన? హల్లెలూయా. చూసారా? అయితే మాట వ్యక్తం చేసినప్పుడు నువ్వు ఇలాగ మారితివి. దానిని ఆయన ఆలోచించిన తర్వాత దానిని పలికెను, మరియు నువ్వు ఇక్కడ ఉన్నావు. అది అలాగు కానిచో నీవాయన ఆలోచనలు లేనిచో ఎన్నడూ అక్కడికి వచ్చుటకు మార్గమే లేదు. నువ్వు అక్కడ లేకపోతే, ఆయన ఆలోచన లేకపోతే ఎన్నడూ నీవు మరలా అక్కడికి రాలేవు. నా తండ్రింటి అనేకమైన నివాసాలు కలవు, లేనిచో నేను మీతో చెప్పుదురు అన్నాడు ఆయన. మరి లోకానికి ఉంటే చెప్పేవాడే ఆయన. మరి వారు రావట్లేదంటే అర్థం ఏంటిది? అర్థమై పూడ్చిందా? అర్థమైందా? వారు ఎందుకు రావట్లేరు? ఇప్పటికైనా అర్థమైందా? వర్తమానం ఎందుకు వచ్చింది? హల్లెలూయా. మార్గమే లేదు. ఎందుకనగా ఆయన మాత్రమే నిత్య జీవించువాడు. వాక్యమును ఇలాగ మనం చదువుట మీకు గుర్తున్నది, ప్రయాసపడు వాని వలన, ఇచ్చయించు వాని వలన కలగదు, కానీ దేవుని వలననే. మనం ఎందుకు మీ దేవుడు సత్యమైతే మావాడిని మార్చవయ్యా, వాడు బాగా తాగుతున్నాడు, ఎవడు మారుస్తాడు? అందుకే బైబిల్ ఏం రాయ, ప్రయాసపడే వారి వలన పొందగోరే వలన కాదు కానీ కరుణించు నా వలన అగును. చూడండి వాక్యంలో ఓకే, దేవుడు తన సార్వభౌమత్వం చొప్పున ఎన్నిక చేసుకొనెను, మరది ఎరుగుదురా? దేవుడు సార్వభౌముడు. ప్రపంచమును మరింత చక్కని రీతిగా తయారు చేయమని ఆ పూర్వమున ఆయనకు ఎవరు చెప్పిరి? ఆయనకంటే ముందు ఎవరైనా ఉన్నారా? అట్లా కాదు బాబు, ఇట్లా చేయమని ఆయనతో ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పిరి? ఆయన తన పనిలో తప్పుగా వివరించున్నాడని ఎవడైనా చెప్పగలడా? ఎవడు చెప్పగలడు? వాక్యమే సర్వాధికారం గలది, ప్రత్యక్షతయు సర్వాధికారం గలది. ఆయన ఎవరికి బయలుపరచగోరునో వారికే బయలుపరచును. ప్రత్యక్షత సైతం దేవునిలో సార్వభౌమాధికారం గలదిగా ఉన్నది. అందువలన జనులు తాము చేయుచున్నది ఎరుగక కొన్ని విషయంలో తికమక పడుచు, గంతులు వేయచ్చు, చిందులు తొక్కుదురు. దేవుడు తన కార్యములు సార్వభౌముడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనలో ఆద్యందున గుణలక్షణం కనుగొన్నాం. నీవు అప్పుడే ఆయనతో ఉన్నావు. సోదరులారా, మనం ఎప్పుడున్నాం? అప్పుడే, జగత్ పునాది వేయబడక ముందే అప్పుడే మనం ఆయనతో ఉన్నాం. జీవ గ్రంథం చూడగలిగినట్లుగా ఉనికిలోనికి అప్పుడే వచ్చాను. అక్కడ మనం ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం చదువుతాము. చూడండి, ఒకసారి చదవండి. ఓకే, అక్కడే ఉంటుంది. 13:8 భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో, నీ పేరు నా పేరు ఎప్పుడు రాశాడు ఆయన? హల్లెలూయా. చెప్పండి, నీ పేరు నా పేరు ఎప్పుడు రాశాడు ఆయన? నిజమేనా? ఎవరి పేరు రాయబడలేదో వారు మృగమునకు నమస్కారం చేయుదురు. మృగం అంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు, కట్టుబాట్లు, ఆ యొక్క విగ్రహారాధన, పనికిమాలిన కార్యాలన్నీ అదే మృగం యొక్క ముద్ర, మృగానికి సాగిలపడుట. కానీ నీవెందుకు చేయట్లేవు? నీ పేరు ఆయన జగత్ పునాది వేయబడక ముందే, జగత్ ఉత్పత్తి మొదలుకొని ఆయన అప్పుడే ముందే ఉంచాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయనలో ఆద్యందున గుణ లక్షణం ఎక్కడ మనం చదివేది? ఓకే, ఎవరి పేరు రాయబడలేదో భూమి మీద జీవించిన వారందరినీ అది మోసం చేయను. ఎవరి పేరైతే రాయబడలేదో వారిని అది మోసం చేస్తుంది. అందుకొరకు ఈరోజు సంఘ శాఖలు ఎందుకు మోసపోయినాయి? వారి పేర్లు అక్కడ లేవు. నిజమేనా? దాని గురించి ఆలోచన చేయండి. యేసు అసలు పుట్టక పూర్వమే ఆయన భూమి మీదకు వచ్చుటకు 4000 సంవత్సరాలకు ముందే
నీవు ఈ భూమి మీదకి వచ్చుటకు అనేక వేల సంవత్సరములకు ముందే దేవుని మనసులో యేసు ఈ లోక పాపం నిమిత్తం చనిపోయాను. ఎప్పుడు యేసు చనిపోయాడు? దేవుని యొక్క మనసులోనే ఆత్మగా ఉన్నప్పుడు ఆయన ఆలోచనలో ఆయన చనిపోయాడు ఆయన. మరియు జీవగ్రంథం తయారయ్యాను. జీవగ్రంథం ఎప్పుడు తయారైంది? ఆయన ఆలోచనల ముందే తయారైంది. అందుకొరకే గొర్రె పిల్ల జీవగ్రంథం అందు ఎవరి పేరును రాయబడినట్టు కనబడని ఎడలా వాడు కాళ్ళు చేతులు కట్టబడి అగ్నిగుండంలో వేయబడెను. హల్లెలూయా. అందుకొరకే గొర్రె పిల్లను ఆయన తన ఆలోచనలోనే చంపాడు ఆయన. అప్పుడే ఆ గొర్రె పిల్ల జీవగ్రంథం తయారైంది. హల్లెలూయా. ఇప్పుడు సంఘశాఖల పాస్టర్ చెప్పినట్లుగా, కుమారుడా ఇదిగో ఈ రాత్రి దేవుడు నీ పేరు రాయబోతున్నాడు, ఇదిగో ప్రశ్చాత్తాపడనంటే అట్లా రాసేది కాదు అది. నిజమేనా? అట్లా రాసేది ఉంటే చేయడంగానే దొంగేడిపోయడంగానే ఇప్పుడు ఆయన పెన్ను తీసుకోవాలా, రాయాలా, ఎన్నిసార్లు రాయాలో ఎన్నిసార్లు రబ్బర్తో జడిపేయాలో. కానీ ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఆ పుస్తకాన్ని పూర్తి చేశాడు ఆయన. దానిని ఎవ్వరు ఏ పోపుల వారు, ఏ రోముల వారు, ఏ స్వాముల వారు దానిని తాకలేరు. అది గట్టిగా ముద్ర వేయబడి ఆ తండ్రి యొక్క కుడి చేతిలో అది ఆయన పట్టుకొని ఉన్నాడు. ఆయన నా గొర్రెలు నా స్వరం వినును, నా చేతుల నుంచి వాటిని ఎవడు అపహరింపలేడు. ఎవడికి ఉంది సార్ ఆయన ఆలోచనకు పోయే ధైర్యం? మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడని అన్నాడు ఆయన. మరి కంట్లో ఏలు పెడితే ఊకుంటారా ఎవరన్నా? చూడండి, నీ పేరు రాయబడెను, అది బైబిల్ సత్యం. చూచారా? జగత్ పునాది వేయబడక ముందే దేవుని చేత నీ పేరు నిర్ణయించబడి జీవగ్రంథం మీద రాయబడెను. నిన్ను నన్ను ఎప్పుడు నిర్ణయించాడు ఆయన? జగత్ పునాది వేయబడక ముందే. సంతోషంగా ఉంది అందరికీ? నీవు అప్పుడే ఆయన యొక్క గుణలక్ష్యంలో ఉండి ఉన్నావు. నీవు అది గుర్తు చేసుకొనలేవు. ఎందుకనగా నీవు ఆయన జీవంలో కేవలం ఒక భాగం. నీవు ఒక దేవుని కుమార్తె లేక కుమారునిగా ఉన్నప్పుడు నీవు దేవునిలో ఒక భాగంగా అయ్యేదవు. నీవు నీ భూలోక తండ్రిలో భాగమైనట్లుగానే అది నిజం. నీవు భాగం. పురుషుడు రక్తమును అనగా హిమోగ్లోబిన్ మోయును ఎవరు? స్త్రీ. నిజమేనా? అది అండములోనికి పోయినప్పుడు నీవు నీ తండ్రిలో ఒక భాగంగా అయ్యేదవు. నీ తల్లి కూడా నీ తండ్రిలో ఒక భాగమే. ఎందుకనగా భార్యాభర్తలు ఏక శరీరం కనుక మీరందరూ పూర్తిగా మీ తండ్రిలో ఒక భాగము. ఆ తల్లి ఆ యొక్క తండ్రిలో భాగమై ఉన్నది, ఆ కుమారుడు తండ్రిలో భాగమై ఉన్నాడు. మహిమ అది శాఖను పూర్తిగా బయట పెట్టును, నిశ్చయంగా చేయును. అందరిలోనూ దేవుడు ఒక్కటే స్థలం. ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణం గమనించుదుము. మొదటగా దేవుని గుణలక్షణం ఆలోచన. ఆ గుణలక్షణమే ఆలోచన. వ్యక్తపరచబడకుండా అవన్నీ ఒకరిలోనే ఉన్నవి. రెండవదిగా ఆయన దాన్ని వ్యక్తపరిచినప్పుడు అది మాట అయ్యను. ఆలోచన ఏమైంది? వ్యక్తపరచబడింది, అదే మాట అయింది. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య జీవించెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఉన్న చోటునకు మనము వచ్చుచున్నాం. అది ఏ మర్మంగా ఉన్న వ్యక్తి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. అప్పుడు ఆ వాక్యము శరీరధారి మన మధ్య జీవించెను. ఆయన మొదటి రూపం ఆత్మ. ఆయన మొదటి రూపం ఏంటిది? ఆత్మ. హల్లెలూయా. దేవుడు సహజాతీతుడు, మంచిది, ఆ గొప్ప నిత్యుడు. రెండవదిగా ఆయన తన్ను తాను ఒక థియోఫనీగా శరీరమును అమర్చుకొని రూపం ధరించెను. హల్లెలూయా. ఈ సహజాతీతమైన ఆత్మ ఏమైంది? శరీరాన్ని ధరించింది, థియోఫనీగా మారింది. వర్తమానం లేకపోతే మనకేం అర్థం కాదండి. చూడండి, తన్ను తాను ఒక థియోఫనీగా శరీరమును అమర్చుకొని రూపమును ధరించెను. దానినే వాక్యము ఒక దేహము అని పిలుచడం జరిగేను. అబ్రహామును ఆయన కలుసుకున్నప్పుడు అదే ఆయన స్థితి. మెల్కీసెదెకుగా పిలువబడెను. ఆయన థియోఫనీ అనే రూపంలో ఉండేను. అబ్రహామును కలుసుకున్నప్పుడు ఎట్లా ఉన్నాడు? ఆయన థియోఫనీ అనే రూపంలో ఉండెను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దాన్ని కొద్ది నిమిషంలో రుజువు చేయదము. దేవుని చిత్తమును బట్టి అలాగూ చేయదము. ఆయన వాక్యమై ఉండెను. థియోఫనీ అనగా నీవు చూడలేకపోవునది. ఇప్పుడు అది ఇక్కడే ఉండవచ్చును. ఆ థియోఫనీ మన మధ్యలోనే ఉండవచ్చును. అయినను దానిని నీవు చూడలేవు. అది టెలివిజన్ వలె ఉన్నది.
హల్లెలూయా. అది మరొక పరిమాణంలో ఉన్నది. అంటే టెలివిజన్ అంటే ఇక్కడ అనేకమైన శబ్దాలు ప్రయాణం చేస్తున్నాయి గాలిలో. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎక్కడ మాట్లాడినా గాలిలో ప్రయాణం చేసి ప్రపంచం అంతటా ప్రయాణం చేస్తారు సార్. ఇప్పుడు నేను మాట్లాడే ప్రసంగం ఇప్పుడు మీరు లైవ్ పెట్టండి, ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎట్లా చూస్తుంది? గాలిని పట్టుకోవడం ద్వారా, గాలిని పట్టుకునే ఆ యొక్క యంత్రం ద్వారా నా మాటలు ప్రపంచం అంతటా వినిపించబడతాయి. హల్లెలూయా. ప్రజలు గది గుండా పాడుచూ సంచరించున్నారు, అందులో రంగులు కూడా ఉన్నవి. ఇప్పుడు ఇదే ఇక్కడ చాలామంది పాడుతున్నారు, ఇక్కడ చాలామంది కదలాడుతున్నారు ఇక్కడ, కానీ మనం చూడలేక ఉన్నాం. నిజమేనా? కానీ కన్ను 5 జ్ఞానేంద్రులకు మాత్రమే పరిమితం, లేక నీ సమస్త శరీరం 5 జ్ఞానేంద్రులకు మాత్రమే పరిమితం, మరియు నీ కంటి ద్వారా చూచు వాటికి మాత్రమే నీ దృష్టి పరిమితం. కానీ మరి ఒక పరిమాణం ఉన్నది, దానిని టెలివిజన్ ద్వారా రూపాంతరం ద్వారా చూడగలవు. హల్లెలూయా. టెలివిజన్ ఒక చిత్రమును తయారు చేయదు, అయితే అది ఒక చిత్రమును పరివృత్తంలోనికి ప్రవేశపెట్టును. దానిని ఆ టెలివిజన్ తెరబట్టుకొను. అయితే మొదటగా అక్కడ చిత్రం ఉండవలసి ఉన్నది. ఆదాము ఇక్కడ ఉన్నప్పుడే అక్కడ టెలివిజన్ ఉన్నది. కర్మేలు కొండ మీద ఏలియా ఉన్నప్పుడే అక్కడ టెలివిజన్ ఉన్నది. నజరేయుడైన యేసు గలిలయ సముద్రపు ఒడ్డున నడిచినప్పుడు అక్కడ టెలివిజన్ ఉన్నది. అయితే దానిని ఇప్పుడే కనుగొనిరి. హల్లెలూయా. అది అన్ని కాలాల్లో ఉన్నది, కానీ ఇప్పుడు మన కాలంలో దాన్ని కనుగొన్నారు. నిజమేనా? ఆ వెనకటి కాలంలోని వారు దానిని నమ్మజాలకపోయిరి. అటువంటిది ఏదైనా నువ్వు చెప్పినచో పిచ్చివానిగా పరిగణించుదురు. కానీ ఇప్పుడు అది వాస్తవంగా మారెను. ఇక్కడ క్రీస్తు ఉన్నట కూడా అలాగే ఉన్నది. దేవుని యొక్క దూతలు ఇక్కడ ఉన్నారు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుని యొక్క దూతలు ఇక్కడ ఉన్నారు. రానున్న గొప్ప 1000 ఏళ్ల పాలనలో టెలివిజన్ లేక మరేదో దానికి నాది మరెక్కువ వాస్తవంగా ఉండును. ఎందుకనగా వారు అక్కడ ఉందురు. ఆయన తన్ను తాను ఎన్మార్పిగా ప్రకటించుకొని ఆ గొప్ప రూపంలో తన్ను తాను దాసులకు కనబరుచుకొని రుజువు చేసుకునేను. ఇప్పుడు ఆయన ఆత్మరూపంలో ఇచ్చట ఉన్నాడా? ఇప్పుడు ఆయన ఎన్మార్పి రూపంలో వచ్చి అబ్రహామునకు అలాగే ఎన్మార్పిగా ప్రత్యక్షమాయను. రాజులను సంహారం చేసి అబ్రహాము తిరిగి వచ్చుండగా ఇక్కడ మెల్కీసెదెకు వచ్చి అతనితో మాట్లాడాను. హల్లెలూయా. చూడండి 30వ పేర. ఒకనాడు నేను టూసాన్ పత్రికలో ఒక వ్యాసం చదివాను. ఒక స్త్రీ గంటకు 40-50 మైళ్ళ వేగంతో రోడ్డు మీద కారు నడుపుకొని వెళ్ళుచుండగా కోటు ధరించిన వృద్ధుని ఢీకొట్టినది. ఆమె కేక వేసి కారును ఆపెను. ఆ తాకిడికి అతడు గాల్లోనికి విసిరివేయబడి ఆ విశాల ఎడారిలో పడెను. అతని కనుగొనుటకు ఆమె వెళ్ళెను, కానీ అక్కడ అతడు లేడు. అప్పుడు ఆమె ఏమి చేసినా ఆమె వెనుకనున్న వారు కొందరు ఇదంతయు చూచిరి. ఆ వృద్ధుడు గాల్లోనికి విసిరివేయబడుట, అతని కోటు రెపరెపలాడుట వారు చూచిరి. కనుక వారు అతనిని వెదకసాగిరి. ఎక్కడను వారు అతనిని కనుగొనలేకపోయిరి. వారు పోలీసు బలగమును పిలిచిరి. ఆ స్థలమును పరీక్షించుటకు పోలీసు వారు వచ్చిరి. అక్కడ ఎవరును కనబడలేదు. అంటే దేవుడు సాక్ష్యం కొరకు ఏం చేశాడు? ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని కొద్దిగా దృశ్యంలోనికి వచ్చే విధంగా ఆయన కనబరిచాడు. ఆ వ్యక్తి మరొక శరీరంలో ఉన్నాడు. అదే స్థలంలో ఒక కోటు ధరించిన ముసలివాడు చనిపోయాడు. వాడు చనిపోయి ఎక్కడికో పోలేదు, కానీ అక్కడే తిరుగుతున్నాడు. హల్లెలూయా. అతడు ఏ బట్టలైతే ధరించాడో అవే బట్టలు ఉన్నాయి ఇంకా. నిజమేనా? సమూయేలు ఏ దుప్పటి కప్పుకున్నాడో ఆ మంత్రగత్తె బయటికి పిలిచినప్పుడు అదే దుప్పటితో వచ్చాడు ఆయన. హల్లెలూయా. సరే, వారిలో ప్రతి ఒక్కరు ఆ మనిషిని తాకినందున కారు ఎలాగైనదో చూచి సాక్ష్యం ఇచ్చి కారు కూడా మరి సొట్టబడింది. అతడు గాల్లోనికి ఎగిరిపోయాను. అది అందరూ చూచిరి. 2-3 కారులు పట్టినంత మంది సాక్షులు అది జరుగుడు చూచిరి. అయితే తెలిసినది ఏమనగా 5 సంవత్సరాల క్రితం ఆ స్థలమందు కోటు ధరించిన ముసలివాడు కారు ఢీకొని చనిపోయాను. ఇప్పుడు వాడు అక్కడే తిరుగుతున్నాడు. నీవు ఇక్కడ నుండి వెళ్ళిపోయినప్పుడు మరణించుట లేదు. నీవు పాపివి అయినా కానీ తిరిగి వచ్చి శరీరమందు జరిగించిన కార్యముల కొరకు తీర్పు తీర్చబడేదవు. హల్లెలూయా. అంటే ఇక మరణంతోనే అంత అయిపోవట్లేదండి, మళ్ళా శరీరంతోనే వచ్చి తీర్పులో నిలబడాలి. ఈ భూమి మీద ఉన్న గుడారం కరిగిపోయినను
మరి ఒకటి దాని కొరకు మనం ఎదురు చూచున్నాము. ఎన్మార్పి, అదే వాక్యము. హల్లెలూయా. సృష్టి చేయునప్పుడు ఆ రూపముందున్న దేవుడు, ఏ రూపము? థియోఫనీలో ఉన్న దేవుడు తర్వాత శరీరధారిగా యేసునందు కనబడెను. దేని నుండి? ఆది అందున్న ఆ గొప్ప ఆత్మ నుండి వాక్యముగా దిగి వచ్చి దానిని బయటకు తెచ్చెను. వాక్యం ఇంకా వాక్యముగా మారలేదు, అప్పుడే అది పలుకబడెను ఎన్మార్పిగా. తర్వాత ఆయన యేసుగా శరీరధారి అయి వచ్చెను. పాపులకు మనందరి కొరకు మరణం రుచి చూడగలుగునట్లుగా మత్తుడాయెను. అబ్రహాము ఆయనను కలుసుకున్నప్పుడు ఆయనకు మెల్కీసెదెకుగా ఉండెను. అంతమందు అబ్రహాం యొక్క ప్రతి కుమారునికి ఎట్టి గుణలక్షణములు సంప్రాప్తించును. ఉన్నారా ఇక్కడ? అబ్రహాము ఆయనను కలుసుకున్నప్పుడు ఆయన మెల్కీసెదెకుగా ఉండెను. ఇప్పుడు కూడా ఎట్లున్నాడు ఆయన? ఆ మెల్కీసెదెకుగా ఉన్నాడు ఆయన. అంతకుముందు అబ్రహాం యొక్క ప్రతి కుమారునికి ఎట్టి గుణలక్షణములు సంప్రాప్తించును. ఇక్కడ ఆయన బయట పెట్టి చూపించెను. విశ్వాసకు ప్రతి కుమారుడు సరిగా అదే చెయ్యును. విశ్వాసకు ప్రతి కుమారుడు ఏం చేస్తాడు? అబ్రహాం ఏం చేశాడు దాన్నే ప్రతి కుమారుడు చేస్తాడు. ఆ జయించిన కుమారుడు ఏం చేస్తారు? ఓ తమ యొక్క ప్రతి శ్రేష్టమైన వస్తువులలో ఆ మెల్కీసెదెకు 10వ భాగమును చెల్లిస్తారు. అదేనా ఇక్కడ ప్రవక్త చెప్పేది? విశ్వాసకు ప్రతి కుమారుడు సరిగా అదే చేయను. అయితే మనం ఎట్టు రావాల్సి ఉన్నామో గమనించవలనని మిమ్మల్ని కోరుచున్నాను. రూతు బోయజులందు ఆయన ఒక సమీప బంధువుడకు విమోచకునిగా బయలుపరిచి ఉండటను మనం చూచాం. ఆయన ఏ రీతిగా శరీరధారిగా రావాల్సి వచ్చినో చూచాం. హల్లెలూయా. సరే, చివరిగా ఒక మాట నేను చదివి ముగిస్తాను. 33. ఆయన ఏలాగో ఒక దశ నుండి మరి ఒక దశ నుండి వచ్చిన క్రమము చూతువు. లోకం యొక్క పునాది వేయబడక ముందే అతని పేరు గొర్రెపిల్లకి జీవగ్రంథమందు రాయబడి ఉండెను. అప్పుడు అక్కడి నుండి ఆయన వాక్యంగా థియోఫనీగా మారెను, అనగా కనబడగలడు, అదృశ్యమవగలడు. అప్పుడు ఆయన శరీరధారి అయి తిరిగి మరలా వచ్చెను. అదే శరీరమును ఒక మహిమాన్విత స్థితిలో పునరుద్ధానం పొందించెను. కానీ నీవు ఆ థియోఫనీని దాటి. హల్లెలూయా. ఇప్పుడు మన థియోఫనీ ఎప్పుడుంది? మనం థియోఫనీలో ఉన్నామా? అక్షరాల మనం ఉన్నాం. కానీ మన తండ్రి అయిన ఆదాము పాపం చేయడం ద్వారా ఇప్పుడు మనం థియోఫనీలోని కాకుండా ఆ థియోఫనీని దాటుకొని మనం బైపాస్లో వచ్చాం. హల్లెలూయా. కేవలం శరీరంలో మనం వచ్చాం. నిజమేనా? మన థియోఫనీ అక్కడే ఉండిపోయింది. అయితే ఇప్పుడు మనం శరీరంలో ఉన్నాం. అయితే మన థియోఫనీ మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. హల్లెలూయా. కానీ నీవు ఆ థియోఫనీని దాటి పాపం ద్వారా శోధింపబడిన. పాపం ద్వారా వచ్చామా? మన థియోఫనీ ద్వారా వస్తే మనకు పాపం లేదు. కానీ మనం ఎట్లా వచ్చాం? తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క లైంగిక కోరికల ద్వారా మనం వచ్చాం. పాపం ద్వారా శోధింపబడినట్లు శరీర మానవుడిగా అయితిమి. భూమి మీద ఈ గుడారం కరిగిపోయినను ఒకటి మన కొరకు ఇదివరకే ఎదురు చూచున్నది. ఇదివరకే. హల్లెలూయా. జగత్పునాది వేయబడక ముందే మన యొక్క దేహాలు అక్కడ తయారు చేయబడ్డాయి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు. ఈ నివాసాలు ఇప్పుడు తయారు చేయబడినవి కావవి. అందుకొరకే నివాసం కలిగిన నీ కొరకు ఆయన దిగి వచ్చాడు. అందుకొరకే నీకు వర్తమానం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కానీ చూడండి, ఈ శరీరం దేవుని ఆత్మను పొందినప్పుడు నీలో ఉన్న అమర్త్య జీవం ఈ శరీరమును దేవునికి లోబడినట్లుగా చేయును. నీ లోపల పరిశుద్ధాత్మ లేకపోతే ఏం చేస్తావు? పాపాలే చేస్తూ ఉంటావు. కానీ ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నీ పాపపు శరీరాన్ని దేవుని వాక్యానికి లోబడినట్టుగా చేస్తుంది. అందుకొరకు నువ్వేం చేయాలి? ముందుగా పాపానికి కాదు, నువ్వు ఆ పులి కనుక తన మచ్చలు పోయినట్లుగా నాకడం కాదు. ముందు నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి. అప్పుడు నువ్వు తెల్లగా మారుతావు. ముందు పాపాలను వదులుకునేది కాదు చూడాల్సింది, ముందు దేవుణ్ణి నువ్వు ఆహ్వానించాలి. దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. అప్పుడు ఆ పాపాల సంగతి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. శరీరం దేవుని ఆత్మను పొందినప్పుడు నీలో ఉన్న అమర్త్య జీవం ఈ శరీరమును దేవునికి లోబడినట్లుగా చేయును. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు, చెయ్యజాలడు.
దేవుని మూలంగా పుట్టడం అంటే దేవుడే నీలోనికి వచ్చి నివాసం చేయడం. కాబట్టి రోమాను కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి హల్లెలూయా, క్రీస్తు యేసు ఎవరిలైతే ఉంటాడో ఆ వ్యక్తి పైన ఏ శిక్షా విధి లేదు. వారు శరీరానుసారంగా నడవరు. హల్లెలూయా, శరీరానుసారంగా నడవరు. శరీరానుసారం అంటే లోకస్తులాగా. నిజమేనా? లోకం ఏం ఆలోచన చేస్తుందో మనం అది ఆలోచన చేయం. హల్లెలూయా, శరీరానుసారంగా నడవరు, ఆత్మానుసారంగా నడుతురు. మీరు అక్కడే ఉన్నారు. చూడండి, అది మీ దేహమును వశపరుచుచున్నది. మిమ్మల్ని కంట్రోల్ చేసేది ఎవరు? అదే పరిశుద్ధాత్మ. ఆ అంతరంగం బద్దలై ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు ఆయనే నీ యొక్క నియంత్రణ గోపురంగా ఉంటాడు. నిన్ను ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఓ నేను త్రాగుడు మానినచో బాగుండును అని నీవు అనుకొందువు. లేదు, కేవలం క్రీస్తులోనికి వచ్చినచో చాలును, అంతయు పోవును. చూచారా? చూడండి, మీ శరీరం ఆత్మకు ఆధుననే ఉన్న కారణమున అది లోకక్రియలకు ఇక మీదట వశమై ఉండదు. అది మృతమైనది, అవి చచ్చినవి. మీ పాపములు బాప్తిసమందు పాతి పెట్టబడి ఉన్నవి. మరియు నీవు క్రీస్తునందు నూతన సృష్టివి. నీ శరీరం ఆత్మకు లోబడుచున్నది. మంచి మంచి విధంగా జీవితం జీవించడానికి ప్రయత్నించేదవు. నీలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నిన్ను పరిశుద్ధంగా మార్చేది ఆ పరిశుద్ధాత్మయే. హల్లెలూయా. స్త్రీలైన మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నామని చెప్పుకొనుచు బయటకు వెళ్ళుచు పొట్టి దుస్తులు ధరించుచు ఆయా రీతులుగా కార్యములు చేయుచున్నారు. మీరు ఎలాగూ ఎట్లు చేయగలరు? మీలో ఉన్న పరిశుద్ధాత్మ అట్టి కార్యములు ఎలాగూ చేయనిచ్చును? అది అలాగూ ఉండదు, నిశ్చయంగా అలాగూ జరగదు. ఆయన అపవిత్ర ఆత్మ కాదు, ఆయన ఒక పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అది వాక్యంను రాసిన ఆత్మ. ఆత్మ మరల తిరిగి వాక్యానికి లోబడుతుంది. ఆ ఆత్మ నువ్వు ఆధీనమైనప్పుడు అది పూర్తి శరీరము ఆత్మకు వశమగినట్లుగా చేయును. ఆ ఆత్మ ఇలాగూ బయలుపరచబడి వాక్యమే బీజమే కానీ ఈ లోకంలో మరి ఏది కాదు, లేక జీవింపజేయనది. హల్లెలూయా. సజీవంగా చేయబడినది. మరియు ఇది చేయవద్దు అని బైబిల్ చెప్పినప్పుడు వెంటనే ఆ శరీరం దాని నుండి తిరుగును. వెంటనే ఆ యొక్క నిజమైన గాడిదకు గాడిద అది చేయవద్దనంటే అది లేచిட்டு వచ్చేస్తుంది. కానీ ఆ కంచెర గాడిద అటు ఇటు కాని దానికి ఆ మగ గాడిద ఆడగుర్రానికి పుట్టినోడికి మనం ఏం చెప్పినా వానికి ఏం అర్థం కాదు. వాడి తల్లి ఎవరో నీ తండ్రి ఎవరో చెప్పరా? గుర్రం అందామా? గుర్రం లాగలేను. గాడిద అందామా? నేను పూర్తి గాడిదగలేను. అటు ఇటు కానిగా ఎవరో సార్ నాకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి అందుకొరకే ప్రవక్త అన్నాడు, ఆ నిజమైన గాడిదలను చో అంటే చాలట అది పరిగెడుతూ ఉంటుంది. కానీ ఆ కంచెర గాడిదకి నువ్వు అక్కడ బాధాలి ఇక్కడ బాధాలని ప్రవక్త అన్నాడు. అందుకే పాస్టర్ ఇప్పుడు ఏం చేయాలి? ఈ కంచెర గాడిదలను అక్కడ ఇక్కడ బాత్తనే ఉండాలి. హల్లెలూయా. చూడండి, వెంటనే ఆ శరీరం దాని నుండి తిరుగును. ఏ ప్రశ్న ఉండదు. నేనొక్కడే నా పాపిని అందరికీ చెప్పొచ్చుగా. ఇదేం వలపచనం నా ఈ పాస్టరు, ఈ వలపచనాలు అందరితో నీకేంట్రా? నీకు చెప్పినప్పుడు నువ్వు సరి చేసుకో. హల్లెలూయా. ఆ సమరస్త్రీ వచ్చినావులే అయ్యా, నేనొక్కదానేనా? ఎంతమంది లేరు మా ఊళ్ళో? అట్లా అన్నదా ఆమె. అదే దాన్ని కొవ్వు అంటారు. పాస్టర్కి తెలియదా ఎవరికి చెప్పాలో చెప్పకూడదో? నీకు చెప్పినప్పుడు నీ పలక నువ్వు శుభ్రం చేసుకో, మిగతా వాళ్ళతో నీకు అనవసరం అది. హల్లెలూయా. ఏ ప్రశ్న ఉండదు. అదేమిటి? అది ఏ పునరుద్ధానం యొక్క సంచకరువు. హల్లెలూయా. మరి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతమైన మీ దేహాలను కూడా అది తిరిగి లేపును. అదే సంచకరువు. ఈ శరీరం మరలా లేపబడును. ఎప్పుడు లేపడుతుంది? ఆ యేసుక్రీస్తులో ఉన్న అదే పరిశుద్ధాత్మ నీలో ఉంటే, ఆ సంచకరువు నీలో ఉంటే, ఆ భయాన నీ లోపల ఉంటే. హల్లెలూయా. పాతకాలంలో బేరమైపోయిన తర్వాత ఎప్పటికీ ఏం చేస్తారు? భయాన ఇస్తారు. ఆ భయాన చెల్లించిన వానికి ఆ వస్తువును తిరిగి ఇవ్వాల్సిందే. ఇప్పుడు భయానగా ఏమి ఇచ్చాడు ఆయన? పరిశుద్ధాత్మనిచ్చాడు ఆయన. తన్ను తాను ఇచ్చుకున్నాడు ఆయన.
ఆ భయాన కనుక నీ లోపల లేదనుకో, నీ శరీరం లేవదు. లేచిన ఆ తీర్పు కొరకు అది అగ్నిగుండంలో వేయబడడానికి లేస్తుంది. హల్లెలూయా. చూడండి, సంచకరం ఈ శరీరం మరలా లేపబడును, ఎందుకనగా ఇప్పటికే అది ప్రారంభమైనది. ఒకప్పుడు పాపం, అపవిత్రత మరియు మురికి మొదలగు వానికి లొంగిన ఆ శరీరం ఇప్పుడు సంచకరును పొంది ఉన్నది. ఇంకా ఈ రాత్రి ఎవరైనా సంచకరును కలిగి లేకపోతే ఆ సంచకరును పొందవలసిన సమయం ఇదే. హల్లెలూయా. అది పరలోకం శరీరంగా మారినది. నీవు రాకడలో ఎత్తబట్టుకు అదే సంచకరువు. హల్లెలూయా. రాకడలో జరిగిపోయిందా సార్? 60 ఎప్పుడిది? 65లో చెప్పాడు ఆయన. రాకడలో ఎత్తబడాలంటే నీకు సంచకరువు ఉండాలని చెప్పాడు ఆయన. నీవు రాకడలో ఎత్తబట్టుకు అదే సంచకరువు, అదే ముందుగా ఇయ్యబడినది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలు మా హృదయంలో ఫలింపజేయును గాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.